పిఎంసి డిజిటల్ కి స్వాగతం సుస్వాగతం. గత 41 రోజుల నుండి 41 భాగాలుగా మనం వికసిత పుష్పాలు కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా 41 మాస్టర్ల యొక్క అనుభవ జ్ఞానాన్ని తీసుకున్నాం. ఈ రోజు 42వ ఎపిసోడ్ కి చేరుకున్నాం. ఈ రోజు మనకి మన వికసిత పుష్పాలు కార్యక్రమానికి బోళా శంకర్ గారు వైజాగ్ నుంచి వచ్చారు. బోళా శంకర్ గారు పేరే కాదు, వారి దగ్గర జ్ఞానం కూడా ఆ శంకర్ల మాదిరిగానే ఉంది. 1997 నుంచి ధ్యానం చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి విశేషమైన కృషి చేస్తున్నారు. మన పిఎస్ఎస్ఎం లో ఉన్నటువంటి ఈ వెబ్సైట్ కి నిర్మాణంలో తను రూపం పంచుకొని తను ఆ వెబ్సైట్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరులో పత్రిజీతో ఎన్నో అనుభవాలు పొందున్నారు. పత్రిజీతో ఎంతో సహవాసం కలిగి ఉన్నారు. ఎన్నో ధ్యాన ప్రచార శాకాహార ర్యాలీలు పిరమిడ్ నిర్మాణంలోనూ వారి వంతు భాగ్యం మనకి అద్భుతంగా ఉంది. ఎంతో విస్తారంగా పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి కృషి చేస్తున్నారు, ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వారి స్వ అధ్యయనము, వారి ధ్యానము, వాటిలో వారు ఏదైతే ఆ అనుభవాన్ని పొందారో దానిని అందరికీ విస్తారంగా నేర్పిస్తూ ఎంతో మందిని ధ్యాన సాధకులుగా తీర్చిదిద్దారు. ఈ రోజు అలాంటి గ్రేట్ మాస్టర్ యొక్క అనుభవ జ్ఞానాన్ని మనం విశేషంగా తీసుకుందాం. వెల్కమ్ సార్, నమస్తే అండి. సార్ మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ సార్, థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. నా వాయిస్ క్లియర్ గానే ఉందండి? కొంచెం సౌండ్ ఉంటే బాగుంటుంది సార్. ఓకే అండి. ఎస్ సార్, ప్లీజ్ కంటిన్యూ. ఇంకా చెప్పినట్టు నేను 1997లో ఈ అభ్యాసం ప్రారంభించడం జరిగింది. నా పేరు బోళా శంకర్. అయితే చాలా విచిత్రంగా నేను అభ్యాసం స్టార్ట్ చేయడం మొదలైంది. నా ఫ్రెండ్ అనిల్ అని బీటెక్ క్లాస్మేట్, అతనికి ఒక డిప్రెషన్, సబ్జెక్టు కోల్పోయాను అని ఆ డిప్రెషన్తో నన్ను తోడు కోసం తీసుకువెళ్ళాడు. అయితే ఆ క్రమంలో నాకు ఫస్ట్ టైం పత్రి గారిని నేను చూడటం జరిగింది. విశాఖపట్నం వచ్చినప్పుడు మొట్టమొదటి చూసినప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ లాగా ఆ వైట్ బేర్డ్ అది చూసి చాలా ఆ, ఆశ్చర్యానికి లోనయ్యాను. ఈయన సరియైన గురువు అని నేను అప్పుడే నిర్ధారించుకున్నాను. ఆయన ముందు డైరెక్ట్ గా స్టేజ్ మీద ఎక్కకుండా ఆ, ప్రేక్షకుల మధ్యలోనే కూర్చొని మెడిటేషన్ గా సెట్ చేశారు. అలాగా అట్లా పత్రిక చాలా వైబ్రెంట్ గా ఉండేవారు అనమాట. ఆ తర్వాత కాసేపటికి ఆయన నెమ్మదిగా స్టేజ్ పైకి వచ్చి చెప్పడం ప్రారంభించారు. మెడిటేషన్ ఆయన అప్పట్లో 2 స్టేజెస్ లో చేసేవారు. సో ఫస్ట్ స్టేజ్ లో నాకు మెడిటేషన్ స్టార్ట్ చేసిన మొదట్లోనే వాయిస్ అంతా కూడా, అంటే మొత్తం శరీరం అంతా కూడా చాలా గట్టిగా రాయిలాగా అయిపోయిన ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. ఆయన ఓకే చెప్పేంత వరకు దయచేసి ఎవరు కళ్ళు తెరవరాదు అన్నారు. అయితే ఇప్పుడు ఓకే చెప్తారా అని నేను ఇంకా మొదలుపెట్టాను. ఆ ధ్యానం అంతా కూడా ఇంకా ఇప్పుడు ఓకే చెప్తారా అన్న దాని మీద ఉంది. ఆ నాకు ధ్యానం అక్కడితో అయిపోయింది, కానీ ఇంకా ఆయన ఎప్పుడు ఓకే చెప్తారా అనే ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే శరీరం బాగా చాలా తీవ్రంగా గట్టిగా అయిపోతుంది. అది భరించలేకుండా ఉన్నాను నేను. నెమ్మదిగా ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత కళ్ళు నెమ్మదిగా తెరిచాను. వాయిస్ గొంతులు ఇక్కడ పూర్తిగా ఏదో అడ్డేసినట్టు అయిపోయి వాయిస్ రాలేదు. కాసేపటికి రాకపోయేసరికి ఏది నా గొంతు పోయిందా అని మొదట్లో చాలా ఆశ్చర్యంగా, చాలా ఆ భయాందోళనకు కూడా లోనయ్యాను. ఏమైందో అర్థం కాలేదు. కానీ నెమ్మదిగా ఆయన స్పీచ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ అంగుట టచ్ అవటం స్టార్ట్ అయ్యింది. తర్వాత కాసేపు మాట్లాడిన తర్వాత మళ్ళీ ధ్యానం చేద్దాం, ఏంటి మళ్ళీ ధ్యానం చేద్దామని సరే అయితే అనుకున్నాను నేను. అంటే ఇందాక మొదటి వచ్చిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని తర్వాత మళ్ళీ ధ్యానం స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత సరే ఇంక తప్పదు, కూర్చున్నాం. అది బయటికి వెళ్ళడానికి కూడా వీలుగా లేదు, స్టేజ్కి అందరూ ఎక్కువ మంది కూర్చోవడం చేత. ఆ
సరే అని ఇంకా కళ్ళు మూసుకొని ధ్యానం ప్రారంభించాను. మళ్ళీ సేమ్ అదే మొదట ఏ విధంగా అయిందో అలాగే శరీరం అంతా కూడా చాలా గట్టిగా అయిపోయింది. విపరీతంగా ఇంకా భరించలేనట్టుగా అయిపోయింది. అర్థం కావట్లేదు. ఇంక మళ్ళీ ఎప్పుడు ఓకే చెప్తారా అని మళ్ళీ ఎదురు చూశాను. తర్వాత నెమ్మదిగా ఓకే చెప్పారు. ఓకే చెప్పిన తర్వాత శరీరం అంతా కూడా చిన్న చిరు చెమటలతో వచ్చేసింది. ఊపిరి కూడా సరిగా అసలు ఆ, శరీరం మీదే దృష్టి అంతా గట్టిగా అయిపోతుంది. నెమ్మదిగా ఓకే చెప్పిన తర్వాత కళ్ళు నెమ్మదిగా తెరిచిన తర్వాత కొద్దిగా లూజన్ అయింది. మళ్ళీ ఇందాకట్లాగే మాటలు రాలేదు. కాసేపటికి నెమ్మదిగా మాటలు వచ్చాయి. ఇది నా మొట్టమొదటి అనుభవం. తర్వాత స్టేజ్ మీదకి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఎవరికైనా అనుభవాలు వచ్చాయి అన్నప్పుడు నేను రేస్ చేశాను. రమ్మన్నారు స్టేజ్ మీదకి మాట్లాడాను నేను. అంటే నాకు చాలా చాలా గట్టిగా అయిపోయాను. ఇలాగ అయిపోయింది. కాసేపు మాటలు రాలేదు. ఇది చెమటలు పట్టేసింది అని. అయితే అప్పటికే కాస్త చదువుకోవడం వల్ల దీనివల్ల నాకు బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అందట్లేదేమో, నేను సరిగ్గా చేయట్లేదేమో. లేదు, నువ్వు చాలా బాగా చేస్తావు మెడిటేషన్, నీకు మంచి అనుభవం వచ్చింది అని. "సార్, నాకు ఏమిటి ఈ అనుభవం అన్న, ధ్యానం చేయవే, నీకు అదే అర్థం అవుతుంది అని." అయితే నాకు ఆ రోజు చిన్న ఆ, ఇది నేను అడిగిన దానికి చెప్పలేదు, ధ్యానం చేయవే అని దాటేసేసారని చిన్నగా అనిపించింది. కానీ ఆ తర్వాత నేను ఇదేదో తెలుసుకోవాలని చెప్పి ఒక 7 రోజులు ఇంచుమించు ఆ, మా కాలేజ్కి వెళ్ళే దారిలో ఒక మెడిటేషన్ సెంటర్ లాంటిది ఉంది. అది ఈ హార్మనీ హీలింగ్ సెంటర్ అంటారు. మేము మా కాలేజ్కి ముందు జస్ట్ ఒక స్టాప్ ముందు అక్కడికి వెళ్ళి నేను ధ్యానం స్టార్ట్ చేశాను. ఇది అంటే ఎక్కడ చేయాలో ఆలోచించాను. ఎందుకంటే ఆ ధ్యానం చేస్తే అందరూ చూస్తారు, అదోలాగా ఉంటుంది. మనం అక్కడ కళ్ళు మూసుకుని ఇలాగా కూర్చుంటే అందరూ మనల్ని చూస్తారన్న సిగ్గు బిడియం ఇవన్నీ అప్పట్లో మొదట్లో అన్నమాట. అందుకని ఆ ప్రదేశాన్ని ఎన్నుకుని అక్కడ ధ్యానం చేయడం ప్రారంభించిన. ప్రదేశం చాలా బాగుంది. ఎప్పుడు ఓంకారం అనేది చుట్టూ వస్తూ ఉంటుంది. విశాఖపట్నం ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అది హార్మనీ ఆ కోన్ పిరమిడ్ అంటుంటారు. యాక్చువల్ గా అది కోన్ షేప్ లో ఉంటుంది. ఆ సో అక్కడ వెళ్ళి మెడిటేషన్ చేశారు 7 days. నాకు సిమిలర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. శరీరం అంతా కూడా చాలా దృఢంగా అయిపోవటం, ఆ దాని తర్వాత చిరు చెమటలు పట్టడం, కాసేపటి వరకు మాటలు రాకపోవటం. దిస్ వాజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో ఇది కొంతకాలం గడిచిన తర్వాత, అంటే ఒక 10 days ఈ అనుభవం తర్వాత, అదే ఈ 7 days అనుభవం వచ్చిన తర్వాత నాకు మళ్ళీ అనుభవం రాలేదు. అయితే ఈ 7 days గడిచిన తర్వాత నాలో కొన్ని మార్పులు అయితే జరిగాయి. ఏమిటా మార్పులు అంటే, నేను ఇది వరకు ఎవరితో మాట్లాడేవాడిని కాదు. ఆ చాలా బిడియము ఆ ఉండేది. బస్సులో కూర్చున్నా సరే ఒక పక్కకే, ఎవరికి కనబడకుండా, అసలు ఎవరిని చూడకుండా విండోలో బయటికి చూస్తూ ఆకాశం వైపు చూస్తూ అలా ఉండేవాడిని అనమాట. అంటే కొత్త వాళ్ళంటే విపరీతమైన బిడియం లాంటి స్థితి నాది. కానీ ఈ 7 days గడిచిన తర్వాత కొత్త లేదు, పాత లేదు, అందరితోని చాలా ఫ్రీగా మాట్లాడటం అనేది జరిగింది. ఆ అది నాకు తెలియలేదు. మిగతా వాళ్ళందరూ చూస్తే ఇది నిన్న మొన్నటి దాకా చాలా ఆ ఆ సింగిల్ గా ఉండేవాడు, ఎవరితో మాట్లాడేవాడు కాదు. ఈ రోజు వాడికి ఏమైంది, ఇంత స్వేచ్ఛగా ఉంటున్నాడు ఏంటి, ఇంత ఫ్రీగా ఉంటున్నాడు ఏంటి అని పక్క వాళ్ళందరూ చూస్తే గమనించింది. వాళ్ళు కూడా చెప్పారు. అప్పుడు నేను చూసుకుంటే అవును కదా, నేను ఇది వరకు ఇలా లేను, కానీ ఇప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నాను. ఏం జరిగింది అంటే ఇన్హిబిషన్స్ అన్ని కూడా ఆ, పోయాయని తర్వాత కాలంలో నేను నోటీస్ చేస్తున్నాను. మొట్టమొదట నేను మెడిటేషన్ చేసినప్పుడు నాకు ఆ కేసరి ముద్ర అనేది జరిగింది. అంటే ఈ అంగుట ఆ, నాలిక వెనక్కి అంగుటికి టచ్ అయిపోవటం, ఇది జరిగినట్టుగా తర్వాత కాలంలో కొద్దిగా ఆ జ్ఞానం, కొద్దిగా సబ్జెక్ట్ అది తెలిసిన తర్వాత నేను నోటీస్ చేయడం జరిగింది. సో ఇది నా డైరెక్ట్ గా మొట్టమొదటిసారి నేను పత్రికారిని కలవటం, స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటం. అసలు ఆ రోజు కూడా నేను డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడటం కూడా చాలా ఆశ్చర్యం. అంత బిడియంగా ఉండే వ్యక్తిని నేను, అలాంటిది నేరుగా స్టేజ్ మీదకి ఆయన పిలిస్తే ఎలా వెళ్ళిపోయాను తర్వాత కూడా ఆలోచిస్తున్నాను. అంటే ఆ క్షణంలో నేను ఒక స్వేచ్ఛాపూరితమైన జీవితాన్ని ఆ అనుభవించాను. తర్వాత 7 days గడిచిన తర్వాత కూడా ఆ స్వేచ్ఛ నాలో అలాగా నిలిచిపోయింది. పూర్వంలో ఉన్న ఇన్హిబిషన్స్ ఇవన్నీ కూడా పోయాయి. అప్పటి నుంచి నేను ధ్యాన ప్రచారం అది చేయటంలో కానీ నెక్స్ట్ ఇంక పత్రిక గారు ఎప్పుడైతే వచ్చారో దానికి
పాంప్లెట్స్ అది పంచడం, బ్యానర్స్ అది కట్టడం, అవన్నీ కూడా నేను ఆ, ఆ, అంకితమయ్యాను ఈ ధ్యానానికి. అక్కడి నుంచి నా ధ్యానం ప్రారంభమైంది. అక్కడి నుంచి అలాగా ధ్యానం చేస్తూ ఈ మొట్టమొదటి అనుభవాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఎందుకంటే అది చాలా క్లియర్ గా ప్రస్ఫుటంగా అందరికీ కనిపించే విధంగా జరిగింది. తర్వాత కొంతకాలం తర్వాత రమణ మహర్షి గారి అనుభవం ఒకటి నాకు ఆ మైల్ స్టోన్ నా ధ్యాన సాధనలో. రమణ మహర్షి గారి ఆశ్రమం, అది ఆశ్రమం అని నాకు తెలియదు. ఆ రమణ మహర్షి గారిని కలవటం, అక్కడ ఒక ఆవు అనేది ఉండటం, తర్వాత ఒక 4 సమాధులు అది ఉండటం, అది నేను ఆ అనుభవంలో గమనించాను. ఈ గడిచిన ఆ అనుభవం ఏమిటో నాకు అర్థం కాలేదు. అయితే ఒక రమణ మహర్షి శిష్యురాలైన ఒక ఆవిడని నేను కలిసినప్పుడు, మీరు అరుణాచలం వెళ్ళండి మీకు అర్థమవుతుంది అని ఆవిడ చెప్పారు. అయితే నాకు ఆ, అయితే పత్రి గారిది ధ్యాన మహాయజ్ఞం అనుకోకుండా అరుణాచలంలో పెట్టడం జరిగింది, ధ్యాన మహాయజ్ఞం. అక్కడికి నేను వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి, అంటే అందరూ మన ప్రోగ్రామ్స్ అయిన మధ్యలో అలాగా రమణ మహర్షి ఆశ్రమానికి కూడా వెళ్ళి వస్తుండేవారు అనమాట. నేను కూడా ఒకసారి చూద్దాము అని అనిపించింది. సో వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి నేను వెళ్తున్నప్పటికీ కూడా ఆ ఆశ్రమాన్ని నేను ఇదివరకు ఎప్పుడో చూసినట్టుగా అనిపించి, నేను చూసిన ప్రదేశం ఎక్కడ ఉంటుంది, ఎక్కడైనా ఉందా అని మొట్టమొదటిసారి వెళ్తున్నప్పటికీ కూడా వెతుక్కుంటూ వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు ఆ ప్రదేశం యథార్థంగా అలాగే ఉండటం, ఆ 4 సమాధులు అలా ఉండటం, ఆ అక్కడ లక్ష్మి అనే ఒక ఆవు ఆ, రమణ మహర్షి గారిని ఎప్పుడు వెంబడిస్తుండేది అని, ఆ ఇది నేను అన్ని జరిగిన గుర్తించిన తర్వాత ఒక సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాను. ఇది ఎట్లా సాధ్యం, నేను మొట్టమొదటిసారి వచ్చాను, ఈ ప్రదేశం అలానే ఉంది, ఇది ఎలా సాధ్యం అని మనసుకి అర్థం కాక హ్యాంగ్ అయిపోయింది మనసు. ఇది నాకు ఆధ్యాత్మికం అనేది కేవలం ఆ ఊహాగానాలు కాదు, అది ప్రాక్టికల్లీ ఇట్ ఈస్ ట్రూ అనే నాకు ఒక నిర్ధారణ అనేది ఆ, జరిగింది ఈ ఎక్స్పీరియన్స్. ఇది కూడా నాకు జీవితకాలం నేను ఈ అనుభవం మర్చిపోలేను. తర్వాత కాలంలో ధ్యాన సాధన నేను చాలా తీవ్రంగా చేయటం జరిగింది. అంటే తీవ్రంగా ఇన్ ద సెన్స్ 6 to 8 hours కూర్చునేవాడిని. ఎట్లా చేసేవాడంటే, అంటే ఇది సంథింగ్ ఇస్ దిస్ ఇస్ రియల్ అని ఎప్పుడైతే నాకు తెలిసిందో, ఈ చిట్ట చివరి మనం అందరూ తెలుసుకోవాల్సింది సత్యమే కదా, ఇది యథార్థంగా ఇది ఉందని తెలిసిన తర్వాత ఇక కాలం జాప్యం చేయడం ఎందుకు అని ఆ, నా సాధనని తీవ్రతరం చేశాను. 2 8 hours కంటిన్యూస్ గా మెడిటేషన్ లో కూర్చునేవాడిని. ఆ, ఎట్లా కూర్చున్నానంటే, కళ్ళు తెరిచేసరికి నాకు ఇంకా మోక్షం వచ్చేయాలి అనే విధంగా నేను కూర్చున్నాను అనమాట. అంటే అదేమిటో తెలియదు, అది తెలిసి తెలియని ఆ, వయసు. ఆ ఆ కాలం నా ఆ ఆ విధంగా ఉండేది నా ఆలోచన. కళ్ళు తెరవగానే ఇంకా నేను మోక్ష స్థితిలోకి వెళ్ళిపోవాలి, జీవితం పరమార్థాన్ని తెలిసేసుకోవాలని, ఆ అట్లాగా తీవ్రంగా కళ్ళు తెచ్చేసరికి ఇంకా మోక్షం రాలేనట్టుందని మళ్ళీ కూర్చునేవాడిని. అలాగా ఎక్కువసేపు చేస్తూ ఉండేవాడిని. అయితే ఈ క్రమంలో నాకు కాస్మిక్ ఎనర్జీ డిపాజిట్స్ బాడీలో అట్లాగా ఎక్కువగా ఉండిపోయేది. దానివల్ల ఏంటంటే నైట్ పడుకునేటప్పుడు అసలు బాడీ మూమెంట్స్ బాగా క్లియర్ గా తెలిసిపోయేది అనమాట. ఎంత క్లియర్ గా తెలిసాయంటే, శరీరం నుంచి బయటికి వెళ్ళటం, అది మళ్ళీ తిరిగి రావటం, చాలా వేగవంతంగా కదులుతూ ఉండేవాడిని. రకరకాల ప్రదేశాలు చూస్తున్నట్లు, రకరకాల మాస్టర్స్ తో ఆ కలుస్తున్నట్టు ఆ లీలగా తెలుస్తూ ఉండేది. మళ్ళీ బాడీలోకి వచ్చేటప్పటికి మళ్ళీ ఆ క్లియర్ గా తెలియటం అది జరిగేది అనమాట. అంటే బాడీ నుంచి లీవ్ అవటం, మళ్ళీ బాడీలోకి రావటం అనేది తెలుస్తూ ఉండేది. అయితే మార్నింగ్ లేచేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపించేది. యాక్చువల్గా ఫ్రెష్ గా అనిపించాలి, కానీ నేను చాలా డల్ గా ఫీల్ అవుతుండేవాడిని. మళ్ళీ అట్లాగే 6 to 8 hours మెడిటేషన్ ఇవి చేయటం వల్ల ఏం జరిగిందంటే, ఇది చాలా కాలం జరిగిన తర్వాత నాకు తెలియకుండానే ఐఎమ్ నాట్ దిస్ బాడీ అన్న విషయం క్లియర్ గా అర్థమైంది. ఆ, సూక్ష్మ శరీర యానాలు చాలా ఎక్కువగా జరుగుతుండేవన్నమాట. ఈ క్రమంలో ఆ, ఆ, ఒకరోజు నేను ఆ లైట్ బాడీని చాలా క్లియర్ గా చూడటం జరిగింది.
ఫుల్ ఆఫ్ లైట్ ఎనర్జీ బాడీ. ఆ స్పైనల్ కార్డ్, అది తర్వాత రకరకాల మంది మాస్టర్స్ సందేశాలు ఇవన్నీ తెలిసిన తర్వాత కొంతకాలానికి ఈ సూక్ష్మ శరీర ధ్యానంతో నేను ఇంకా పూర్తిగా దీన్ని తెలుసుకోలేనేమో అని అనిపించింది. నాకు ఇంకా సూక్ష్మ శరీర ధ్యానాలు ఇక చాలు అని ఆ ఒక సంకల్పం చేసుకుని ఆపేసుకున్నాను నేను. ఇక్కడ నుంచి నాకు జ్ఞాన సాధన అనేది ప్రారంభమైంది. రకరకాల పుస్తకాలు అవి చదవటం, రకరకాల మాస్టర్స్ ని కలవటం, వాళ్ళు చెప్పే సందేశాలు అవి తీసుకోవటం, ఆ, అది చదవటం అది స్టార్ట్ అయింది. తర్వాత కాలంలో నాకు మహాభిక్షు అనే ఒక పుస్తకం ఆ చదవటం జరిగింది, గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర. అది నేను ఎప్పుడు చదివానంటే, నేను ఒక రకమైన ఏమిటి ఎప్పటికీ సత్యం తెలియటం లేదేంటి, నేను ఇంతగా నేను చేస్తున్న ధ్యానం సరిపోవట్లేదా అని ఒక రకమైన ఉద్విగ్నతకి లోనైనప్పుడు నాకు ఆ పుస్తకం తారసపడింది. ఆ పుస్తకం నేను తీసుకొని చదివేటప్పుడు నాకు ఒక లౌకిక అనుభూతులు కలిగాయి. అంటే నెక్స్ట్ పేజీ చదవడానికి ముందే నేను ఆ నాకు ముందుగానే అది అక్కడ ఏముందనేది తెలియటం జరిగింది. ఆ చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ పుస్తకాన్ని ఎంత జాగ్రత్తగా చదివానంటే, ఆ చదివేస్తే ఎక్కడ అయిపోతుంది ఆ పుస్తకం అన్నట్లుగా చదివాను. తర్వాత కాలంలో మెడ్డాద్, రామ్తా, ఆ అవిదిత యథార్థం, ఆ చేతి విజ్ఞానం, ఇలా చాలా పుస్తకాలు నన్ను చాలా ప్రభావితం చేశాయి. ఈ ఈ ఓ గౌతమ బుద్ధుని జీవిత చరిత్ర ఎప్పుడైతే చదివానో, దుఃఖం అనేది మనిషి అనుభవిస్తున్నాడు, దుఃఖం అనేది జీవితంలో ఉంది, దుఃఖానికి కారణం కోరిక, కోరికని నిశ్శేషంగా నశింప చేసుకోవాలి, తర్వాత అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి అన్న ఆ బోధ క్లియర్ గా నేను పాటించడం జరిగింది. అంతవరకు రకరకాల మాస్టర్స్ ఏం చెప్తారు అని కేవలం వాళ్ళు చెప్పే సందేశాలపైన ఎక్కువగా ఆధారపడ్డాను. ఈ అనుభవం ఎప్పుడైతే జరిగిందో, నాకు పూర్తిగా వ్యక్తిగతంగా ఒక మాస్టర్ లాగా ఎవరిపైన డిపెండ్ కాకుండా ఆ పర పరతత్వం నుంచి నేరుగా సందేశాలు అందటం, పుస్తకాల్లోంచే కాదు, మనకి మన సహస్రాలంటే ఓపెన్ గా ఉంచితే మనకి ఎవరికైనా సరే అది అందే అవకాశాలు ఉంటాయని ఇండివిజువాలిటీ అనేది స్టార్ట్ అయింది. అక్కడి నుంచి నేను ఆ ఏ మాస్టర్ పైన ఆధారపడటం అనేది తగ్గింది, వ్యక్తిగతంగా ఆ ఎదగటం అనేది జరిగింది. సో ఇది నా ఒక రకంగా నా అనుభవ పరంపర. అయితే ఇందులో గౌతమ బుద్ధుని అనుభవం అనేది నన్ను చాలా ప్రభావితం చేసింది. ఇంచుమించు ఒక నెల రోజులు, 45 days వరకు నేను గౌతమ బుద్ధ కాన్షియస్నెస్ లో ఉన్నట్టు అనిపించింది. నేను ఈ లోకంలో లేను. అంటే ఎంత ప్రపంచంలో తిరుగుతున్నప్పటికీ కూడా నా ఎన్లైటెడ్ స్టేట్ లో నేను ఉంటూ ఉండేవాడిని. ఎక్కడ కూడా డిస్టర్బెన్సెస్ అనేది లేదు. ఇది ఎలా జరిగింది అంటే, దుఃఖాన్ని ముందు నేను బాగా నోటీస్ చేశాను. గౌతమ బుద్ధుని తాలూకా చతుసత్యాన్ని వన్ బై వన్ నేను ప్రాక్టికల్ గా సాధన చేశాను. ఈ రకంగా ఎవరు సాధన చేసినా సరే వాళ్ళు ఎన్లైటెడ్ స్టేట్ ని చూస్తారని నేను ఆ చెప్పగలుగుతాను. ఒకటి, దుఃఖం అనేది ఉంది, దాన్ని ప్రతి ఒక్కరూ నోటీస్ చేయాలి. ముందు మన లోపల ఉన్న దుఃఖాన్ని చూసుకోవాలి, అందరి లోపల ఉన్న దుఃఖాన్ని మనం చూడగలగాలి. ఆ ఇది మొట్టమొదటి చేయవలసిన పని. ఇది ఒక 10-15 days నేను ఇదే చేస్తూ ఉన్నాను. నేను అనుభవిస్తున్న దుఃఖాలు ఏంటి, ప్రపంచంలో అందరూ అనుభవిస్తున్న దుఃఖాలు ఏంటని అలా వాటిపైన ఫోకస్ పెట్టడం జరిగింది. అప్పుడు రకరకాలుగా మనకి ఎన్ని రకాలుగా దుఃఖపడుతున్నాడు అనే విషయం అర్థమైంది. తర్వాత రెండవ సత్యం ఏంటంటే, ప్రతి దుఃఖానికి ఒక కారణం ఉంది అన్నారు. తర్వాత అదొక 10-15 days అది ఒక సాధన చేయడం జరిగింది. దుఃఖానికి కారణం ఏంటి, నేను అనుభవిస్తున్న దుఃఖానికి కారణాలు ఏంటి, అలాగే పక్క వాళ్ళు అనుభవిస్తున్న దుఃఖానికి కారణాలు ఏంటని చూసుకున్నాను నేను. చూసుకున్నప్పుడు క్లియర్ గా ఆ దుఃఖ కారణం అనేది కనపడుతూ ఉందన్నమాట. మూడవది, దుఃఖ కారణాన్ని నిశ్శేషంగా నశింప చేయాలి అని. నశింప చేయాలనుకునేటప్పుడు అది నేను చేయలేకపోతుండేవాడిని. అంటే ఒక మనసుతో విచారణతో దుఃఖ కారణాన్ని మనం తీసేస్తున్నప్పటికీ కూడా
మళ్ళీ ఆ ఆ కారణం పూర్తిగా పోయేది కాదు, మళ్ళీ దుఃఖం ఎంటర్ అవుతూ ఉండటం నేను గమనిస్తూ ఉన్నాను. అయితే దీనికి నేను ఇప్పటిదాకా చేసిన ధ్యానం ఎప్పుడైతే యాడ్ చేశానో దుఃఖ కారణాన్ని తీసేయడానికి చాలా క్లియర్ గా జరిగింది. అది కూడా నాకు ఆ హార్మోనీ హీలింగ్ సెంటర్, అదే హార్మోనీ ప్లానిటరీ హీలింగ్ సెంటర్, ఆ మెడిటేషన్ సెంటర్ లోనే నేను చేసినప్పుడు అక్కడ నాకు ఒక అనుభవం జరిగింది. కారణాలన్నీ పోయిన ఆ స్థితిని నేను చూసుకోవటం జరిగింది. దుఃఖ కారణాలు ఏమీ లేవు. ఇక్కడ నాకు ధ్యానం బాగా ఉపయోగపడింది. దుఃఖ కారణాన్ని తీసేయడానికి ధ్యానం తప్ప మరొకటి లేదని నేను స్పష్టంగా నిర్ధారించుకున్నాను అన్నమాట. ఏ రకంగా మానసికంగా మన దుఃఖ కారణాన్ని చూసినా, దానికి తెలిసినా సరే తీయడానికి వీలుగా నాకు అనిపించలేదు నా వరకు. అయితే ఎప్పుడైతే ధ్యానం చేసి దుఃఖ కారణాన్ని నేను తీసే ప్రయత్నం చేశానో దుఃఖ కారణాలన్నీ కూడా పూర్తిగా పోయి చాలా ఆ రోజు చాలా లైట్ గా ఫీల్ అవటం జరిగింది. చాలా తేలిక అయిపోయిన ఒక భావం కలిగింది. నేను ఒక అలౌకిక ఆనందాన్ని నేను అనుభవించాను. బయటకు వచ్చి ఆ ప్రకృతిని అది చూస్తే నాకు చాలా చాలా బ్రైట్ గా అద్భుతంగా ఆ ఒక్కొక్క ఆకు చుట్టూ ఉండే ఆరా కూడా నేను చూడగలిగాను. ఒక దివ్యమైన అనుభూతి నాకు కలిగింది. ఆ ఆ ఆ దుఃఖం లేని స్థితిని నేను అనుభవించాను. ఆ ఒక ఎన్లైటెడ్ స్టేట్ నేను అనుభవించాను. ఆ ఎన్లైటెడ్ స్టేట్ నాకు ఒక నెల రోజుల పాటు ఉంది. తర్వాత నాకు మళ్ళీ అప్పటికి వివాహం అది ఇంకా కాలేదు. ఆ అది జరగటం కోసం వాళ్ళు వీళ్ళు అన్ని కలిసి ఆ భౌతిక ప్రపంచంలోకి ఎప్పుడైతే ఆ కనెక్ట్ అవ్వడం జరిగిందో ఆ అనుభవం నెమ్మదిగా అది క్లియర్ అయింది. క్లియర్ అయిందంటే జ్ఞానం మాత్రం ఎప్పుడు ఆ స్ఫురణలాగా ఉంటూ ఉంటుంది. ఆ స్ఫురణతో నేను జీవితం ఫర్దర్ గా ఇంకా కంటిన్యూ చేయడం జరిగింది. ఇది భౌతికంగా అంటే ఫిజికల్ గా ఆ మానసికంగా ఆధ్యాత్మికంగా నాకు నాలో అనేక మార్పులు తెచ్చిన సంఘటనలు ఇవన్నీ నేను క్లుప్తంగా నేను చెప్తున్నాను. నేను ఈ గౌతమ బుద్ధుని చతుసత్యాలు ఎవరైతే క్లియర్ గా వన్ బై వన్ సాధన చేస్తారో వాళ్ళందరికీ కూడా సత్యానుభూతి కలుగుతుందని నేను విశ్వసిస్తాను. ఆ నాలుగోది అయిన తర్వాత ఈ బుద్ధ కాన్షియస్నెస్ స్టేట్ అనేది మీలో నిలవాలి అంటే అష్టాంగ మార్గం పాటించాలి. మీ దృక్పథాన్ని లైఫ్ లో క్లియర్ గా పెట్టుకోవాలి. దానికి అటు ఇటు పోకుండా ఆ దృక్పథంలో మీరు జీవించాలి. కాబట్టి ధ్యాన సాధనకి ప్రతి ఒక్కరూ కూడా ఒక ప్లానింగ్ అనేది చేసుకోవాలి. ఆయుర్దాయం అనేది ఎప్పుడు మనిషికి ఒకలా ఉండదు. యవ్వనంలో చాలా ఎక్కువగా, తర్వాత చాలా తక్కువగా ఉంటుంది. ఏ ఆ, అదృష్టవశాత్తు నేను యంగ్ ఏజ్ లో నేను స్టార్ట్ చేయడం వల్ల నాకు ఆ సమయం నేను సద్వినియోగం చేస్తున్నానని నాకు అనిపిస్తుంది. ఆ ఎందుకంటే ఆ జీవితంలో ఆ మన ఆయుర్దాయం ఎప్పుడైతే తీరిపోతుందో మనం తర్వాత ఈ సత్యాన్ని శోధించడం అనేది ఆ తగ్గిపోతూ ఉంటుంది. మనం శోధించలేము. ఎక్కడి వరకు మనం ఎంతవరకు మనం వెళ్ళేమో దాని తర్వాత ఫర్దర్ గా వెళ్ళటం అనేది జరగదు. మళ్ళీ తిరిగి భూమండలం మీద పుట్టిన తర్వాత మళ్ళీ అది కంటిన్యూ చేయడం జరుగుతుంది. అప్పటిదాకా మీరు ఏదైతే పొందారో దాంతో మీరు అలా ఉండిపోవచ్చు. కాబట్టి ఈ ఆయుర్దాయాన్ని పూర్తిగా సద్వినియోగం ఆ, చేయాలని చేసుకుంటేనే మీకు ఆ, ఈ భూమండలం మీద మన ప్రయాణం అనేది పూర్తిగా సద్వినియోగం అవుతుంది. ఇది ముఖ్యంగా సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా అని చెప్తున్న సందేశం. ఆ కాబట్టి ధ్యానాన్ని చాలా నిశ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా చేయగలిగితే, అంటే ఏదో ఒక గంట చేస్తున్నాను, ఒక అర్ధ గంట చేస్తున్నాను రోజుకి బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది అని ఆపేయకుండా చూడండి. మేడం గారి వెనకాల ఎంతమంది మాస్టర్స్ ఉన్నారు. 40 మాస్టర్స్, ఇంకా అనేక మంది మాస్టర్స్ వాళ్ళ తాలూకు గైడెన్స్. అత్రి గారు ఒక గొప్ప డయాస్ ని మన అందరికీ అందించారు. ఈ పుస్తకమే జనరల్ గా మీరు ఏ ఫిలసాఫికల్ ఆర్గనైజేషన్ వెళ్ళినా ఈ పుస్తకాలు చదవండి అని లిమిటేషన్స్ ఉంటాయి. అతని గారు ఎక్కడా కూడా లిమిటేషన్స్ పెట్టలేదు. ఎందుకంటే ఆయన సత్యం తెలుసు. సత్యం తెలిసిన వాళ్ళు ఎప్పుడు కూడా స్వేచ్ఛాపూరితమైన జీవితంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ కూడా బంధనపూరితమైన జీవితాల్లోకి జీవించరు. ఎప్పుడైతే మీరు నిజంగా ధ్యాన సాధన చేస్తారో ప్రకృతి కూడా మీకు నెమ్మదిగా సహకరిస్తూ ఉంటుంది.
ఎందుకంటే ఒక స్కూల్లో ఎవరైతే బాగా చదువుతూ ఉంటారో ఆ వాళ్ళందరూ మాస్టర్స్ వాళ్ళకు దృష్టి వాళ్ళ మీద సహజంగానే పడుతుంది. వాళ్ళు ఎప్పటికెప్పుడు ఆ మీకు సహాయ సహకారాలు కూడా అందిస్తూ ఉంటారు. అట్లాగే నేను కూడా ధ్యాన సాధన చేసుకుంటూ అలా ఉండిపోతున్న సమయంలో నాకు ఒకరు ఎవరో పిలిచి నాకు జాబ్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే చాలా తీవ్రంగా సాధన చేసేటప్పుడు మిగతా విషయాలన్నింటినీ నేను నెగ్లెక్ట్ చేయడం జరిగింది. ఇది యథార్థంగా జరిగింది. మా పేరెంట్స్ చాలా ఆ వీడు ఏంటి ఇలాగ అయిపోతున్నాడు, ధ్యాన సాధన అంటున్నాడు అని మళ్ళీ పత్రిక దగ్గర కూడా వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. పత్రిక చాలా చక్కగా చిన్నగా నవ్వేసి ఊరుకున్నారు. ఆ అయితే తర్వాతి కాలంలో నాకు ఆ, ప్రకృతి బాగా సహకరించి నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూకి వెళ్ళలేదు. వాళ్ళే ఒక ఆయన వచ్చి ఆ, అర్థం చేసుకుని నా పరిస్థితిని, ఆయన ఒక కంపెనీ రన్ చేస్తున్నారు. ఆయన వాళ్ళ అబ్బాయి తాలూకా ఆఫీస్లో నాకు జాబ్ ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత కాలంలో నాకు వివాహం జరగడం జరిగింది. ఆ వివాహం కూడా చాలా ఆశ్చర్యంగా ఆధ్యాత్మిక కుటుంబంలో చూసిన అమ్మాయితోనే జరిగింది. నా ధ్యాన సాధన ఇంకా జరుగుతూ ఉంది. అంటే నేను నిర్ధారించుకున్నాను ధ్యాన సాధన నా నా స్థితిని నేను జీవిస్తున్న జీవితాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు నాకు వస్తారా అని చాలా కాలం నేను పోస్ట్ పోన్ చేశాను. తర్వాత కాలంలో ఆ ప్రకృతి కూడా దానికి తగ్గట్లుగానే ఆ వేరొక ఆర్గనైజేషన్ నుంచి ధ్యాన సాధన చేసిన అమ్మాయి నాకు రావటం జరిగింది. ఇది ఏంటి ప్లానింగ్ గా నేను చేసింది కాదు. అది ఆ కాకతాళీయంగా ఆ, జరిగింది కాదు. ప్రకృతి నాకు సహకరించడం వల్ల జరిగిందేమో అని నేను ఆ, అనుకోక తప్పదు. ఎందుకంటే నేను వెళ్ళినప్పుడు నాకేమీ తెలియదు. కానీ తర్వాత కొంతకాలానికి ఆ అమ్మాయి కూడా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ నుంచి రావడం అనేది జరిగిందని తెలిసింది. ఆ ఆ రకంగా నా జీవితం జరుగుతుంది. సో ఈ క్రమంలో శాస్త్రి గారు చెప్పిన ఆ ధ్యాన సేవతో మనం ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. ఆయన ఆ పూర్వీకులు చేసినంత తపస్సు మనం చేయలేం. ఇది ఒప్పుకొని తీరాలి. మనకున్న సాంసారిక జీవితాలు కావచ్చు, మనకున్న ధర్మాలు కావచ్చు, కర్తవ్యాలు కావచ్చు, కర్మలు కావచ్చు, ఇవన్నీ దీనికి ధ్యాన సేవ కొంత సమయం మనకి కేటాయించగలిగితే మన సాధన మనకి పుణ్యం రూపంలో జరుగుతూ ఉంటుంది. ఆ రకమైన అవకాశం పత్రిక మనకి కలిగించారు. రకరకాల పుస్తకాలు, ఎంతో మంది మాస్టర్స్ రాసిన వాళ్ళ సాధనలోంచి పుట్టిన ఆ పుస్తకాలు మనం ఎప్పుడైతే చదివామో రిఫర్ చేశారు. ఎన్నో పుస్తకాలు మనకు సజెస్ట్ చేశారు. ఇది కాకుండా మీకు ఇంకా ఏదైనా తారసపడితే ఆ పుస్తకాలు కూడా చదవమని చెప్పారు. ఈ పుస్తకాలు ఎందుకు చదవాలి అంటే రకరకాల మాస్టర్స్ తాలూకా జ్ఞానం మనం ఎప్పుడైతే తీసుకుంటామో వాళ్ళు చేసినంత సాధన మనం చేసినట్టు అవుతుంది. అంటే అది తీసుకోవడం కూడా మన అహంకారం శూన్యం చేసుకొని యథార్థంగా మనం తీసుకోగలిగితే వాళ్ళు ఎంత సాధన చేస్తారో ఆ సాధన అంతా కూడా మనకి యాడ్ ఆన్ అవుతుంది. పత్రి గారు లో మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఆయనతో చాలా సాన్నిహిత్యంగా నేను గడిపినప్పుడు ఆయనలో నేను చాలా విషయాలు చూసి నేర్చుకున్నాను. ఆయన్ని అనుసరించి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆయన చెప్పిన విషయాలు మనకి చాలా తక్కువే ఉంటాయి. ఆ ఆ ఆ భాగ్యం నాకైతే కలిగింది. ఆయన భౌతికంగా మా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని మూవ్మెంట్ ని స్టార్ట్ చేసినప్పుడు దగ్గర నుంచి కొంతకాలం నేను ఆయనతో జర్నీ చేయడం జరిగింది. బెంగళూరులో ఆ ఒక 1 year పాటు చేసినప్పుడు, తర్వాత విశాఖపట్నం వచ్చినప్పుడు, తర్వాత వెంట ఇప్పుడు పాంప్లెట్స్ అవి వేయాలన్నా, పుస్తకాలు ఏదైనా కరెక్షన్స్ అవి చేయాలన్నా నేను ఎక్కువగా చేస్తుండేవాడిని నాకు తోచినంత. ఈ ధ్యాన సేవలో ఏమవుతుందంటే మనకి ఆ మన సాధన మరింతగా మనకి యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అసలు కొన్ని జన్మలు తపస్సు చేశారు, వాళ్ళకి సత్యం అనేది అర్థమైంది. ఇది ఆ సత్యం అంత తేలిగ్గా అర్థమైపోతుంది, మన జీవితం ఎన్లైటన్ అయిపోయింది అని అనుకో అని నేను ఆ నిర్ధారణ అనేది అంత త్వరగా రాదు. అయితే ఈ సాధన మనం అనేక మంది మాస్టర్స్ తో కలిసి వాళ్ళ తాలూకు అనుభవాలు విని ఆ అహంకారం అది శూన్యం చేసుకుని వాళ్ళ అనుభవాలను మనం తీసుకోగలిగితే వాళ్ళు చేసినంత సాధన మనకి ఏడాది ఈ జన్మలోనే మనం ఈ ఈ
ఆ, ఈ అనుభవాల పరంపరని పూర్తి చేసేసుకోవటం అనేది జరుగుతుంది. అండ్ ఐ కెన్ స్టేట్ ఇట్ ఆల్సో పాసిబుల్. ఆ భగవద్గీతలు చెప్పినట్టు మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతద్వితతి, ఎవరో కొంతమందే ప్రయత్నం చేస్తుంటారు సత్య శోధనకి. ఆ సత్య శోధన చేసిన వాళ్ళలో కూడా ఎవరో కొద్దిమంది యథార్థంగా ఆ సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఆ సత్యాన్ని యథార్థంగా తెలుసుకునే వాళ్ళు కూడా చాలా కొద్ది మందికే నేను అర్థమవుతానని మొట్టమొదటిసారి ఈ శ్లోకం వినేటప్పుడు ఆ నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఈ సాధన చేసిన వాళ్ళందరూ కూడా రావాలి కదా అని నాకు అనిపించింది. కానీ ఆ, అది కొంతకాలం గడిచిన తర్వాత అది యథార్థమే అనే విషయం ఒప్పుకోవాల్సిన స్థితి నాకు కలిగింది. కాబట్టి ఆ, మనకి అందించిన ఆ, ఈ ధ్యాన సాధన చాలా తేలికైంది. ఎందుకంటే చాలా తేలికైంది. ఎందుకంటే ఆ క్షణంలో కూర్చున్నారంటే ఆ క్షణమే మీకు సత్యానుభూతి కలుగుతుంది. దానికి మీరే లిమిటేషన్. ఎంత సంకల్పానికి అంత ధ్యానం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ సాధన నాకు కుదరటం లేదు ఇది అని చెబుతూ ఉంటారు. ఇది వాళ్ళ సంకల్పాన్ని బట్టి వాళ్ళ సాధన అనేది కుదురుతుంది. నేను మోక్షం కావాలి, సత్యం తెలుసుకోవాలని సంకల్పం పెట్టడం వల్ల నాకు ఆ కొద్దిపాటి సాధన అయినా నాకు జరిగింది. కాబట్టి మన సంకల్పం సత్యవంతంగా ఉండాలి. ఆ మన సంకల్పం లోక కళ్యాణానికి తగ్గట్టుగా ఉన్నట్టయితే మన సాధన మరింత తీవ్రంగా ఉంటుంది. సో ఆ లోక కళ్యాణానికి సంబంధించిన కార్యక్రమాల్లో పత్రి గారు మొట్టమొదటిసారి ధ్యాన మహాయజ్ఞాలు అనేది మొట్టమొదట పెట్టారు. ఈ ధ్యాన మహాయజ్ఞం అంటే ఫస్ట్ మొట్టమొదటి పదం వినేటప్పుడు ఏంటి మనం యజ్ఞం అనేది మనం చెయ్యం కదా, ఏంటి ఈ యజ్ఞం అంటున్నారు ఏమిటి, అక్కడ ఏమైనా హోమాలు అవి కండక్ట్ చేస్తారా అని అనుకున్నాను. అక్కడికి మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు ఇది మొట్టమొదటిసారి నాకు అనిపించింది ఇది. కానీ అక్కడికి వెళ్ళి అందరూ కూర్చొని సామూహికంగా ఎక్కువ మంది ఎప్పుడైతే కూర్చుంటారో అది ధ్యాన మహాయజ్ఞం అని ఎప్పుడైతే నిర్ధారించుకున్నారో ఆ పత్రి గారు ఆయన చాలా అద్భుతంగా ఆ తన యోగ దృష్టితో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని అనిపించింది. అంతమంది సామూహికంగా కూర్చొని ధ్యానం చేసినప్పుడు ప్రకృతికి కూడా చాలా మేలు జరుగుతుందని, యజ్ఞాలు యాక్చువల్ అందుకే చేస్తారు. యజ్ఞం అనేది ఋషులు ఎవరూ కూడా విగ్రహారాధన చేయలేదు, వాళ్ళు తపస్సు చేశారు, లోక కళ్యాణం కోసం యజ్ఞాలు చేశారు. సో అదే పత్రి గారు కూడా చేస్తున్నారు. కాబట్టి ఈయన బ్రహ్మర్షి అని నాకు క్లియర్ గా చాలా విషన్స్ అనేది వచ్చాయి. తర్వాతి కాలంలో ఆయనతో కూడా నేను కొంతకాలం గడిపాను అనే విషయాలు కూడా నాకు కొన్ని అనుభవాలు వచ్చాయి. సో ఈ ధ్యాన మహాయజ్ఞాలకి ఇప్పుడు వాటిని ఆ ధ్యాన చక్రాలుగా, ఇప్పుడు తర్వాతి కాలంలో ఇప్పుడు ధ్యాన యాగాలుగా మార్చడం జరుగుతుంది. ఈ పదాలన్నీ కూడా ఈ ధ్యానంతో ముడిపెట్టి ఆయన దాన్ని చక్కగా యోగ దృష్టితో మార్చుకొని వస్తున్నారు. ఈ యజ్ఞానికి అటెండ్ అవ్వటం అనేది చాలా చాలా విశేషమైనది. మన తపశ్శక్తి ఎంతకాలం చేసినా మనకి రాని తపశ్శక్తి మనకి ఆ కొద్ది కాలంలో మనకి అందుతుంది. రకరకాల మానసిక ఒక ఆరాలు అంటే మనం మన ఇంట్లో కూర్చొని ధ్యానం చేసిన దానికి, ఒక సెంటర్కి వెళ్ళి ధ్యానం చేసిన దానికి, పౌర్ణమి రాత్రుల్లో అందరూ మెడిటేటర్స్ తో కూర్చొని ధ్యానం చేసిన దానికి, ధ్యాన మహాయజ్ఞంలో అనేక వేల మంది, లక్షల మంది తో కూర్చుని గడిపిన దానికి రకరకాల శక్తి. ఒక జ్యోతి వెలిగిస్తే కాంతి ఒకలా ఉంటుంది, 10 జ్యోతులు వెలిగిస్తే ఆ కాంతి ఇంకొకలా ఉంటుంది, 1000 జ్యోతులు, 1,00,000 జ్యోతులు వెలిగిస్తే ఆ కాంతి ఇంకొకలా ఉంటుంది. సో ఆ కాంతిని మనం తీసుకెళ్లాలంటే ధ్యాన మహాయజ్ఞాలకి అటెండ్ అవ్వాలి. తర్వాత పత్రిక గారు చెప్పిన ధ్యాన సేవ మనకి తోచినంత ఆ అది శాస్త్ర పరిజ్ఞానం మీకుంటే అది మీకు అందించవచ్చు. ఆ లేదంటే కర్మ ద్వారా కొంత సేవ చేయొచ్చు. ఆ క్లాసులు చెప్పే విధంగా క్లాసులు చెప్పొచ్చు. ఏదో రకంగా ఈ పిరమిడ్ సిస్టర్స్ సొసైటీ మూవ్మెంట్ లో ఉండగలిగితే చాలు. ఆ అది తీసుకెళ్ళిపోతుంది. ఒక ట్రైన్ లో మనం కూర్చున్నాం అనుకోండి, మనం ఆటోమేటిక్ గా ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో మనం అక్కడికి వెళ్ళిపోతాం. మనం ఏమి ప్రత్యేకంగా ప్రయాణం చేయడానికి కష్టపడక్కర్లేదు. అట్లాగా ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ అని అందుకే ఆయన చెప్పారు. ఆ మూవ్మెంట్ లో మనం ఏదో రకంగా పార్టిసిపేట్ చేయగలిగితే అది మన సాధనని చక్కగా తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. సంసారంలో ఉంటుండగానే నిర్వాణం అనేది సాధ్యమని పత్రి గారు క్లియర్ గా చెప్పారు. అది ఎట్లాగా అంటే ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము అని 3 చెప్పారు. అలాగే అప్పుడప్పుడు మాస్టర్స్ ఆచార్య సాంగత్యం, ఆ
మాస్టర్స్ వచ్చినప్పుడు ఆ సాంగత్యంలో కూడా పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు మరింత ఆ తపశక్తి మీకు యాడ్ ఆన్ అవుతూ ఉంటుంది. అంత తపస్సు సంతానం ఉన్నవాడు చేయలేడు. అది మనం ఖచ్చితంగా పొందడం. అందుకే పత్రి గారు దానికి ఆ ఈ అనుభవ జ్ఞానాలు, తర్వాత పుస్తకాలు, తర్వాత స్వాధ్యాయం, ఆ, ధ్యాన సాధన, ధ్యాన సేవ, ధ్యాన మహాయజ్ఞాలని ఒక గొప్ప ఆ లోకాన్ని సృష్టించారు ఆయన, ధ్యాన లోకాన్ని. పత్రి గారికి కలిసినప్పుడు నేను చెప్పబోయే అనుభవాలని ఆయన అడిగినప్పుడు నేను ఇదే ఆయనకి చెప్పాను. మీకు గొప్ప ధ్యాన లోకాన్ని సృష్టించారండి. ఆ ధ్యాన లోకంలో మేము మా కష్టాలు, మా తాలూకా ఇబ్బందులన్నీ మర్చిపోయి మా గమ్యాన్ని మేము వెతుక్కునే మార్గంలో చాలా తేలిగ్గా సాగలుగుతున్నాము అని చెప్పాను. ఆయన అనుభవాన్ని విశేషంగా విని నా కళ్ళలోకి అట్లాగా చూశారు. ఇప్పటికీ కూడా నాకు బాగా గుర్తుంది. ఒక 10 నిమిషాల సేపు అట్లాగా చూస్తూ ఉండిపోయారు. ఆ, నాకు కొంచెం కొంచెం ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా అట్లాగా నేను ఆయనలో అలాగ చూశాను అనమాట. ఆ రోజు ఆయన నాకు బహుశా ఆ, శక్తిపాతం ఏదో చేసుంటారని అనుకుంటున్నాను. ఆ ఇప్పటికీ కూడా నేను అందుకే పిరమిడ్ టీచర్ సొసైటీ మూవ్మెంట్ లో ఉంటున్నాను అని అనుకోవటానికి నేను చాలా ఆనందంగా ఆ భావిస్తుంటాను. ఆ ఇప్పుడు శాకాహార ర్యాలీలు పెట్టారు. ఏ మాస్టర్ కూడా చెప్పలేదు శాకాహారం ఆ, తోనే మీకు ధ్యాన సాధన మీకు నిరంతరం జరుగుతుందని. ఏ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చెప్పలేదు, వాళ్ళకి తెలుసు. కానీ పత్రిక చాలా విశేషంగా ధ్యానము, శాకాహారం అని చాలా క్లియర్ గా చెప్పడం అనేది జరిగింది. అభయం ముఖ్యంగా ఆయనలో మనం నేర్చుకోవాల్సింది అభయ స్థితిని. ఎవరైతే సత్యం తెలుసుకుంటారో వాళ్ళకి నెమ్మదిగా భయాలన్నీ పోతాయి. చావు భయాలు పోతాయి. అన్ని భయాలకి కారణం చావుతోనే ప్రారంభమవుతుంది. ఆ చావు భయమే మొట్టమొదటి పోతుంది. అవుట్ ఆఫ్ బాడీ ఎక్స్పీరియన్సెస్ తో కావచ్చు, రకరకాలుగా జరుగుతుంది. సో అభయ స్థితి అనేది పత్రికారులోంచి చూసి నేర్చుకోవాలి. ఆ సత్యాన్ని యథార్థంగా ప్రకటించడం పత్రికారులు చూసి నేర్చుకోవాలి. తర్వాత అనేక మందిని కలుపుకుంటూ పోవటం. ఎంతో మంది మాస్టర్స్ ఆయన కలుపుతూ ప్రతి ఒక్కరి అనుభవాలు కూడా ఇప్పటికీ కూడా చాలా చిన్న పిల్లలాగా వింటారు. సార్ నేను శాకాహారిని అయిపోయానంటే చాలా ఆనందపడతారు. అది ఏదో నటిస్తున్నట్లుగా కాదు, ఎప్పుడూ సజీవంగా ఉంటారు ఆయన. ఆయన జీవితం ఆ ఆ, చాలా ప్రతి ఒక్క కదలిక కూడా ఒక ఒక సందేశమే. అంత క్లోజ్ గా నేను ఆ, గమనించాను. అది ఇప్పటికీ కూడా మీరు ఒక వీడియోలో చూసినా సరే మనం ఎన్నో విషయాలు ఆయన కదలికలను కూడా చూసి మనం నేర్చుకోవచ్చు. ఆయన హావభావాలు, ఆయన ప్రకటించిన విధానం దగ్గర నుంచి ఎక్కడ కూడా మార్చి చెప్పరు. ఎప్పుడు కూడా ఆయన అనుభవాలు అదే చెప్తూ ఉంటారు. పిరమిడ్ తో ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్, పిరమిడ్ ఎప్పుడైతే ఉపయోగించుకున్నామో మన సాధన చాలా తేలికైపోతుంది. 3 గంటలు 4 గంటలు చేయవలసింది 1 గంటలోనే మనకు అనుభవం అనేది చేస్తుంది. మొత్తం సాధన అంతటినీ కూడా, తపస్సు అంతటినీ కూడా ఆయన అనేక రకాలుగా మనకి తేలిక చేశారు. కాబట్టి ఈ ఈ డిసెంబర్ లో జరిగే మనకి ధ్యాన మహాయాగంలో వీలైనంత మంది పార్టిసిపేట్ చేయాలని నేను కోరుతున్నాను. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ అందులో పార్టిసిపేట్ చేయగలిగితే, పాత వాళ్ళందరూ కూడా ఆ ధ్యాన యాగానికి సహకరించగలిగితే మనం ఆ చాలా గొప్ప పుణ్యం ద్వారా మనం తపశక్తిని మనం కూడగట్టుకుంటాము. ఆ ముఖ్యంగా శాకాహారం పత్రిక చేసిన దాంట్లో ఎజెండాస్ లో శాకాహారాన్ని ఆ, వ్యాప్తం చేయాలని ఆయన ఎజెండాలో ఉంది. అందులో భాగంగా శాకాహార ర్యాలీలు ఇప్పుడు కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎవరు వింటారు, ఏం చెప్తారు, ఇది ఎవరు వినరు అని అనుకోవడానికి వీల్లేదు. మనకి తెలిసిన తర్వాత మనకు చెప్పకపోతే అది మన వైపు నుంచి మనం అధర్మం చేసిన వాళ్ళం అవుతాం. తెలిసింది చెబుతూ ఉండాలి. వింటారా వినరా అనేది మనకి సంబంధం లేదు. కర్మణ్యేవాధికారస్తే అన్న శ్లోకం ఆధారంగా చేసుకొని మనకు తెలిసింది చెబుతూ ఉండాలి. ఆ మా ఇంట్లోనే నేను శాకాహారం గురించి చెప్పినప్పుడు ఎవరు వినలేదు. అయితే అనుకోకుండా మా అన్నయ్య చనిపోయిన తర్వాత మా నాన్నగారు అప్పటిదాకా నేను చెప్పిన ఆ శాకాహార పాఠాలన్నీ కూడా ఆయనకు ఆ రోజు పనిచేసి, ఆ రోజు నుంచి ఆయన శాకాహారం మాత్రమే
విధంగా మారిపోయారు. అంతవరకు నేను చెప్పింది ఆ, పని చేయలేదా అని అనుకోవడానికి వీల్లేదు. ఆ సమయం వస్తుంది. ప్రతి ఒక్కరికి సత్యం పట్ల ఒక తెలియని ఆకర్షణ ఉంటుంది. ధ్యానం చేసే వాళ్ళ పట్ల ఒక తెలియని ఆకర్షణ ప్రపంచానికి ఉంటుంది. కాబట్టి మనం చెబుతూనే ఉండాలి. అది వాళ్ళకి ఎప్పుడు ట్రిగ్గర్ అవుతుంది అనేది మనం నిర్ధారించుకోలేము. ఆ సమయం వచ్చినప్పుడు అది ఖచ్చితంగా ట్రిగ్గర్ అవుతుంది. అది మా నాన్నగారికి జరిగినట్లు. కాబట్టి ఈ ధ్యాన మహా యాగానికి మన వంతు సహకారం మనం సీనియర్ మాస్టర్స్ అందిస్తూ కొత్త వాళ్ళని ఆ తీసుకువెళ్ళే విధంగా జరగాలని ఆ అసలు ఒక ఆకాంక్ష. నాకు ఇంతకాలం నేను ఆ ధ్యాన సాధన, ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్స్ లో ఉండటం అనేది నేను చాలా భాగ్యంగా భావిస్తున్నాను. నాకు ఇప్పటికీ కూడా చాలా ఫ్రెష్ గానే అనిపిస్తుంది. ఇంతకాలం గడిచినట్లుగా కూడా నాకు అనిపించదు. పత్రి గారు ఇప్పటికీ కూడా సజీవంగానే నాకు సందేశాలు అందిస్తున్నట్టుగా ఆ అనిపిస్తూ ఉంటుంది. ఆ కాబట్టి అంటే జరుగుతున్న దాన్ని మనం జప్తులో పెట్టుకొని ఇంత సాధన చేశానని అనడానికి లేదు. ఇది అనంతంగా ఉంటుంది ఈ జీవితం. అది ఇప్పటితో అయిపోయేది కాదు. ఈ భౌతిక జీవితం ఆ, కొంతకాలమే ఉంటుంది. సో ఈ సాధనలోకి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా భాగ్యవంతులే. సాధన పూర్తయిందా, తెలుసుకున్నారా అనేది కాదు. ఈ మూమెంట్ లో మీరు ఎప్పుడైతే పార్టిసిపేట్ చేశారో మీరు ఆటోమేటిక్ గా మీరు సాధనలో సాఫల్యం పొందిన వాళ్ళే అవుతారు. అయితే ఈ మూమెంట్ కి ఆ మీరు అంటి పెట్టుకుని ఉండాలి. ఆ ఈ కార్యక్రమాలు, రకరకాల కార్యక్రమాలు ఇప్పుడు పెరిగాయి. పత్రి గారు అభౌతికంగా ఇంకా ఇంకా ఎక్కువ చేస్తున్నట్లుగా నాకు అనిపిస్తుంది. భౌతికంగా ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువగా ఆ, శాకాహార ర్యాలీలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఇంకా ఎక్కువగా క్లాసెస్ అవి జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాసెస్ విపరీతంగా పెరిగాయి. సత్- సత్యం తెలుసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇంకా అడ్డులు లేవు. actual గా అంత గొప్ప డయాస్ కల్పించారు. స్వేచ్ఛాపూరితమైన ఆ, లోకం ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అనేది. ఇక్కడ మీకు ఎలాంటి అవధులు లేవు. మీరు ఎంత వేగంగా దూసుకు వెళ్తారు అన్నది మీరే మీకు లిమిట్ తప్ప లేదు. ఆ, ఇక్కడ పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా మాస్టర్స్ గా మారాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆ ఆ, బ్రహ్మర్షులుగా అవ్వాలి అనేంత విధంగా ఆయన ఫ్రీడమ్ ఇచ్చారు. ఇక్కడ కూడా అవధులు లేని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్. అందుకని నేను జన్మతః పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ కి పూర్తిగా రుణపడి ఉంటాను. నా వంతు నేను చేయగలిగిన సేవ చేస్తూ ఉంటాను. ఆ పూర్తి సహాయ సహకారాలు అందించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఆ ఇది క్లుప్తంగా నా జీవిత అనుభవాలు. ఎవరైనా ఏమైనా ప్రశ్నలు అడగలిగితే అడగండి. థ్యాంక్ యూ సార్, ఎంతో అద్భుతంగా పంచుకున్నారు మీ అనుభవాల్ని క్లుప్తంగా. మాస్టర్స్, ఉమ్, మీ యొక్క ప్రశ్నలు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. పత్రిజీ ధ్యాన మహాయాగానికి సంబంధించిన ఏదైనా సార్ చక్కని వివరణిస్తారు. ధన గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. వావ్! నమస్తే అండి. చాలా బాగున్నాయి, చాలా బాగుంది సార్. మీ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ నుంచి ఏంటి వరకు మాకు కొంచెమే చెప్పారు అనుకుంటున్నా, పూర్తిగా అవును చెప్పలేదేమో. అవును అవును అవును, సమయభావం వల్ల కొన్ని ఇంపార్టెంట్ చెప్పడం జరిగింది. ఆ చాలా జీవితం అనేక అనుభవాల పరంపర కదా. చాలా బాగుంది సార్. ఎక్సలెంట్. నేను నాకున్న కొన్ని ఫీలింగ్స్ చెప్తాను. ఇప్పుడు ధ్యానం చేస్తున్నప్పుడు సైలెన్స్లో ధ్యానం చేయడం అంటే ఒక్కోసారి నేను మూడీకి వెళ్ళిపోతా. ఆ, ధ్యానం ఏంటిది, టైం అవ్వట్లేదు అని ఒక మైండ్ సెట్ వస్తుంది. అదే ఉమ్, సంగీతంతో పెట్టుకుంటే ఉమ్, ఎంజాయ్మెంట్ ఎంజాయ్మెంట్, శ్వాస మీద ధ్యాస రెండూ జరుగుతూ ఉంటది. అసలు టైం అవును తెలియదు. అవును సో అవును. ఇక్కడ ఏది రైట్ ఏది రాంగు, మనం సైలెన్స్ లో కూడా మెడిటేషన్ చేయాలి కదా అని మంచి ఒక మంచి క్వశ్చన్. మంచి ప్రశ్న, మంచి ప్రశ్న అది. ఇది చాలా మందికి కలుగుతూ ఉంటుంది. అయితే ఇది మన పరిస్థితిని బట్టి మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేయాలని అనిపిస్తుంటుంది. అంతర్ముఖం మనకి ఇప్పుడు వాతావరణం చుట్టుపక్కల సైలెన్స్ గా ఉన్నదనుకోండి, మనకి సంగీతంతో అవసరం ఉండదు. వాతావరణం గందరగోళంగా ఉంది, ఆ ప్రపంచంలో ఉన్నప్పుడు మనం ఆ సైలెంట్ జోన్ లోకి వెళ్ళలేను అనుకునేటప్పుడు సంగీతాన్ని పెట్టుకుంటే అది ఆ సంగీతం ఏం చేస్తుందంటే మనం నెమ్మదిగా ఆ గందరగోళాలన్నింటినీ తప్పించడానికి సంగీతం బాగా పనికొస్తుంది. సంగీతం తాలూకు ప్రయోజనం అదే. ఇట్ రిమైన్స్ ద సైలెన్స్. సో ఒకసారి సైలెంట్ జోన్ లోకి వెళ్ళిన తర్వాత మనకు సంగీతం కూడా వినిపించదు.
ఆ ఇది సాధన ఒక స్థాయి వరకు అంత తెలుస్తూ జరుగుతుంటుంది. ఒక స్థాయి దాటిన తర్వాత తెలియకుండా జరుగుతుంటుంది. నిర్వికల్పంగా జరుగుతుంది. ఒక స్థాయి వరకు సవికల్పంగా జరుగుతుంది. సవికల్పంగా కొంతకాలం అంటే మన కర్మలు దగ్ధమయ్యేంత వరకు సవికల్పంగా జరుగుతుంది. కర్మలు పూర్తిగా దగ్ధమయ్యి మీరు ఇంక సిద్ధంగా ఉండేటప్పుడు సత్యాన్ని తెలుసుకోవటానికి అది నిర్వికల్పంగా జరుగుతుంది. అప్పుడు మనకి ఇంకా దేంతోనూ అవసరం పడదు. యథార్థంగా ఆ స్థితిలో అలా ఉండిపోతాం. సో ఈ సవికల్పంగా జరిగినప్పుడు మనకి సపోర్ట్ చాలా అవసరం. ఎందుకంటే మనం సంసారంలో ఉన్నాం, సొసైటీలో ఉన్నాం, మన చుట్టుపక్కల అందరూ సాధన చేసిన వాళ్ళు కాదు. మనం ఆ తపోలోకంలో లేము, భూలోకంలో ఉన్నాం. తపోలోకంలో ఉన్నారంటే అందరూ తపస్సు చేస్తూ ఉంటారు కాబట్టి మనకి ఆ లోకం చాలా హాయిగా ఉంటుంది. అందుకే మనం ఇప్పుడు ఈ తపోలోకాన్ని మీరు చూడాలనుకుంటే మన ధ్యాన మహాయాగాలకు వెళ్ళినప్పుడు మనం చూడగలుగుతాం. అక్కడ అందరూ మెడిటేటర్స్ అది ఉండేటప్పుడు వల్ల మనకి ఆ తపోలోకంలో ఉన్న అనుభవమే కలుగుతుంది. ఇక్కడ ఆ సత్యానికి సంబంధించిన అనుభవాలు అది వినేటప్పుడు మనం సత్యలోకాన్ని దర్శిస్తాం. ముఖ్యంగా మార్నింగ్ టైంలో చేసిన మెడిటేషన్ ఆ టైంలో మనం సత్యలోక అనుభూతి కలుగుతుంది అనమాట. అపారమైన ఆనందం అనేది కలుగుతుంది అనమాట. సో సో సంగీతం అనేది ఒక సపోర్ట్. అది మనకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేటప్పుడు, ఒక్కోసారి ధ్యానం కుదరలేనప్పుడు, చుట్టుపక్కల ప్రదేశాలంతా ఆ, సౌలభ్యంగా లేనప్పుడు మనం సంగీతాన్ని ఉపయోగించుకుని ధ్యానం స్థితిలోకి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అది కూడా ఒక పిరమిడ్ అనేది ఒక సపోర్ట్. అలాగే మంచి మాస్టర్స్ తాలూకా ఆ ఫొటోస్ మధ్య మనం కూర్చొని చేసేటప్పుడు కూడా ఆ మాస్టర్స్ తాలూకా పోస్టర్స్ చూసినప్పుడు ఒక మంచి సపోర్ట్. ఈ సపోర్ట్స్ అన్ని కూడా మనకి ఈ సవికల్ప సమాధి స్థితిలో మనకి అవసరం పడతాయి. మన కర్మలన్నీ దగ్ధం అయ్యేంత వరకు కూడా ఇవన్నీ అవసరం పడతాయి. ఓకే సార్, బాగుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. మెడిటేషన్ లో కూడా టైం తెలియదు అనమాట. సో దట్ ఈస్ పవర్ ఆఫ్. Yes. రెండు ఒకటే. ఇక్కడ నిర్వికల్పంలో జరిగిన అనుభూతి ఇక్కడ వస్తుంది. కానీ మీ కర్మలు ఇంకా దగ్ధం అవ్వకపోవటం చేత మనకి ఆ అది ఆ అనుభూతి అర్థం కాదు మనకి. కరెక్ట్, నాకు క్లారిటీ వచ్చింది. అదే. నైస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. చలపతిరావు గారు మాట్లాడండి సార్. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు చలపతిరావు, మార్చిల నుంచి మాట్లాడుతున్నాను సార్. అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకి, పిఎంసి డిజిటల్ ఛానల్ వారికి, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణామం మేడం. సార్ నాకు ఒక డౌట్ సార్. రాత్రి డొనేషన్ నిమిత్తం వెళ్ళాను సార్. ఒక అతను మాత్రం అడిగాడు, ఈ వయసులోనే ధ్యానంలోకి రావటం నీకేంది, 60 ఏళ్ళు 70 ఏళ్ళు దాటిన తర్వాత ధ్యానం చేస్తే మంచిది కదా, ఇప్పుడే నువ్వు ఎందుకు వచ్చావు అని అని అడుగుతున్నారు మేడం. ఇది ఒక మంచి ప్రశ్న. అయితే ఆ ధ్యానానికి ఈ వయసు ఆ వయసు అని చెప్పలేదు. ఇది ఇది పత్రికారి పేరుగా చెప్పారు. చిన్నపిల్లల వయసు అప్పుడే ధ్యానం చేయాలని. ఎందుకంటే ఒక వయసు వచ్చిన తర్వాత మన శక్తిని అనేది మనకి సరిపోదు, తక్కువ అయిపోతూ ఉంటుంది. ఆ సమయంలో ధ్యాన సాధన మనం మొదలు పెడితే మన మనసు కూడా మనకు సహకరించదు. అప్పటికే అనేక రకాలైన సమస్యలు అన్ని దాటి ఉండటం చేత ఒక నిర్ధారణమైన ఆ ఆ జీవితానికి వచ్చేస్తాం అనమాట. ఆ జీవితం మనల్ని ముందరికి వెళ్ళనివ్వదు అనమాట. అందుకని చిన్న వయసులోంచే మనం ధ్యాన సాధన చేసినప్పుడు మనకి చివరి దశలో ధ్యాన ఫలాలను మనం అనుభవించే కాలం అది. యాక్చువల్గా చివరి దశకు వచ్చేసరికి వృద్ధుడు అంటారు. వృద్ధుడు అంటే వృద్ధి చెంది ఉండాలన్నమాట. అప్పటికే ధ్యానం పూర్తయి ఉండాలి యాక్చువల్గా. అది ధ్యాన ఫలాలు అనుభవించే సమయం అది. అటువంటి సమయంలో మీరు ధ్యానం మొదలు పెడితే మీరు కుదరటం అనేది చాలా కష్టం అవుతూ ఉంటుంది చాలా మందికి అని మన పూర్వీకులు కూడా మనకి చాలా తక్కువ వయసులోనే ప్రారంభించాలని చెప్పారు. కాబట్టి దానికి వాళ్ళు చెప్పిన సందేశమే మనకి ఇది. కాబట్టి ఎంత త్వరగా మనం మొదలు పెడితే ఈ ధ్యానం వల్ల ఏమవుతుందంటే మన జీవితాలు కూడా మరి ధ్యాన కర్మసు కౌశలం అంటారు కదా. తపస్సు ఏం చేస్తుందంటే మన కర్మలలో కూడా కౌశలం చేస్తుంది. జీవితంలో చాలా కష్టంగా అనిపించే అనుభవాలను కూడా చాలా తేలిగ్గా మనం దాటేయగలుగుతాం. సో విగ్రహారాధనలో చేసి దానిలోంచి మనం సత్యాన్ని వెతకాలి. ప్రతి ఒక్కరికి కూడా దైవ తాలూకా సపోర్టు ఏ క్షణంలో అయినా సరే అవసరం పడుతుంది. అందుకనే వాళ్ళు దైవం దేవాలయాలు ఇవన్నీ వెతుకుతూ అక్కడ వాళ్ళ తాలూకా సంకల్పాలన్నీ చెబుతూ తీరుతాయని రకరకాల క్రతువులు అవి చేస్తూ ఉంటారు.
కానీ ధ్యాన సాధన చేసినప్పుడు ఏంటంటే మీరు నేరుగా ఆ భగవంతుడితో అనుసంధానం చేయగలిగే స్థితి మీకు ఇక్కడ ఉండేటప్పుడు ఆ ఆ, అంత క్లిష్టంగా మీరు వాటిని అనుసరించాల్సిన అవసరం మీకు పడదనమాట. సో ధ్యాన సాధన ఏ రకంగా చూసినా మీకు ఎంత ఎర్లీ స్టేజ్ లో మీకు స్టార్ట్ చేస్తే మీకు అంత ఎక్కువగా ఫలాలు అనుభవించడానికి వీలవుతుంది. మీరు లేట్ గా మొదలు పెట్టారనుకోండి, ఫలాలు అనుభవించే సమయానికి మీకు ఆయుర్దాయం సరిపోదు. అదండి. కాబట్టి ధ్యాన సాధన చాలా ఎర్లీగా మొదలు పెడితేనే మంచిది. ఇంకోటి సార్, 99% మంది ఇవాళ అంతా స్వార్థానికి పాల్పడుతున్నారు. నువ్వు అక్కడే అందరు బాగుండాలని నువ్వు అడుగుతున్నావు. అది ఎక్కడా సాధ్యం అవుతుంది అని కొంతమంది ఆ, వాళ్ళ యొక్క సందేహాలు వెళ్ళబుచ్చుతున్నారు సార్. అవును, అవును. సో ఇది ఆ ఒక వ్యక్తిగతంగా చెప్పేది కాదండి. ఒక సంఘంలో మార్పు తేవాలి అంటే అది అందరిలోని మార్పు తెస్తేనే తప్ప అది జరగదు. అందుకనే పత్రి గారు ఇప్పుడు ప్రస్తుతం మానవాళి ఇలా జరుగుతాదని ఆయన 2000 ఇప్పుడు 1983 నుంచే 86 నుంచి ఎప్పటి నుంచో ప్రారంభించారు. ఆ ధ్యాన సాధన ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం తెలియాలి అని ఆయన సంకల్పం చేసుకున్నారు. ధ్యాన ప్రపంచం, ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని మొట్టమొదటి పెట్టారు, తర్వాత ధ్యాన భారత్ అని పెట్టారు, తర్వాత ధ్యాన ప్రపంచం అని పెట్టుకున్నారు ఆయన ఎజెండాలో. ప్రతి ఒక్కరికి ముందు ధ్యానం అనేది తెలిస్తే వాళ్ళు కనీస ధర్మాలు చేయడంలో తప్పులు అనేది తగ్గిపోతాయి. తద్వారా ప్రపంచం అంతా కూడా మారడానికి వీలుంటుందని ఆయన ఎప్పుడో విషనరీగా ఆయన స్టార్ట్ చేశారు. దానికి ముఖ్యంగా శాకాహారం అనేది ఆహారంలో శాకాహారంగా మనం తీసుకోగలిగితే ఒక వ్యక్తిలో అపారమైన మార్పులు వస్తాయి. వాడు ప్రపంచానికి మేలు చేసే విధంగా తయారవుతాడని ఆయన చెప్తారు. మనం ఇప్పటికే చాలా ఆలస్యమైంది, అందరికీ మనం పూర్తిగా అందించలేకపోతున్నామని ఆయన అందుకే ఆ బాధ్యత మనందరి మీద పెట్టారు. ఆయన మనందరిపైన ఆ బాధ్యత ఉంది. ఆ గురు రుణం తీర్చుకునే బాధ్యత ఏంటంటే ధ్యాన సేవ చేయడంలోనే మనం గురు రుణం తీర్చుకోగలుగుతాం. కాబట్టి ఇది ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఒకలాగే ఉంటారు. వాళ్ళు అహింసాపూరితమైన జీవితము, శాకాహారము, వాళ్ళందరి జీవితం ఒకలాగే ఉంటుంది. వాళ్ళ అనుభవాలు అన్ని కూడా ఒకలాగే ఉంటాయి. ధ్యానం చేయలేని వాళ్ళ జీవితం ఏంటంటే అర్థపూరితంగా ఉంటుంది, హింసాపూరితంగా ఉంటుంది. కాబట్టి మనకి తోచినంత మనం దీన్ని వ్యాప్తం చేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది. మనకి తెలిసింది కాబట్టి మనం చెప్పడం మన ధర్మం. ఎంతమంది తీసుకుంటారో ఎలా మారుతారు అనేది అది ప్రకృతి చూసుకునేది. ఇంకోటి అంటే శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు ఒక 4 రోజుల నుంచి కళ్ళన్నీ లోపలికి గుడ్లు లాగినట్టు అనిపిస్తుంది సార్ శూన్య స్థితిలో ఉన్నాం. అవునండి. ఇది మనం చేసే సంకల్పం బట్టి మనకి జరిగే తీవ్రత ఆధారపడి ఉంటుంది. ఈ అనుభవాలు, కొన్ని అనుభవాలు మొదట నేను చెప్పినట్టు నా శరీరం చాలా దృఢంగా మారిపోయిందని చెప్పాను కదా, అది నేను తీసుకోలేని పరిస్థితి. కానీ అప్పటికే సత్యం నాకు తెలియడానికి సిద్ధంగా ముందుకు వచ్చింది. కానీ అప్పటికి నాకు తీసుకునేంత కాస్మిక్ డిపాజిట్స్ నా బాడీలో లేవు. అందుచేత నాకు అర్థం కాలేదు అది. అందుచేత నెమ్మదిగా ఆ అనుభవాల్ని క్రోడీకరించుకుని లోగా ఈ ధ్యానాన్ని నేను ఒక్కోసారి మనకి ధ్యానం కుదరలేనప్పుడు మనం ఏం చేయాలి, కళ్ళు తెరిచేసి మళ్ళీ కొద్దిగా వాటర్ అది తీసుకొని కొద్దిగా రిలాక్స్ అయ్యి మళ్ళీ ధ్యాన సాధన చేయాలి. లేదా ఒక్కోసారి ఇంకా ధ్యానం చేయాలనిపించినప్పుడు కాసేపు మీరు కళ్ళు తెరవకుండా కొద్దిగా బాడీని లూజ్ చేసి అంటే ఈ భంగిమ నుంచి ఉపసంహారం చేసుకుని బయటకు వచ్చి కొద్దిగా పక్కనే వాటర్ అది పెట్టుకొని తాగిన తర్వాత మళ్ళీ కళ్ళు తెరవకుండా మీరు చేస్తే ఆ ధ్యానం మళ్ళీ కంటిన్యూ అవుతుంది. సో అవర్స్ టుగెదర్ ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అనుభవం మనం తీసుకునే స్థితి మనకు వస్తుంది అన్నమాట. దాన్ని మనమే ఎంతవరకు మనం తీసుకోగలమో అంతవరకు మనం తీసుకోవాలి. లేదనుకోండి అది ఒక స్థాయి దాటిన తర్వాత మనం తీసుకోలేని పరిస్థితి వస్తుంది అనమాట. దాన్ని మనం ఎక్కువ చేయకూడదు, మన శరీరం తట్టుకోలేదు ఒకసారి. మన శరీరం కూడా కొన్ని లిమిటేషన్స్ అనేది లేదండి. అందుచేత మనం తీసుకోగలిగే స్థాయి మనకు వచ్చేంత వరకు ఎదురు చూడాలి. సో ధ్యానం ఎదురు చూడడంలో కూడా జరుగుతుంటుంది. సో మీరు ఎంతవరకు తీసుకోగలరో ధ్యానం నెమ్మదిగా మీకు కావాల్సిన శక్తిని ఇచ్చి 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 ఆ అర్హతని పెంచి 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 మీకు ఒకరోజు ఆ సత్యానుభూతి కలుగుతుంది అన్నమాట. సో ఎంతవరకు తీసుకోగలరో అంతవరకు మీరే నిర్ధారణ చేసుకోవాలి. మీరే మళ్ళీ ఉపసంహరించుకుని మళ్ళీ ధ్యానం చేస్తూ ఉండాలి. కళ్ళు లోపలికి గుడ్లు లోపలికి లాగుతున్నాయి సార్. అది దేనికి సంకేతం? అది సంకేతం దేనికని? అంతర్ముఖం అయ్యే స్థితి అండి అది. అంతర్ముఖం అవటానికి
అది నిదర్శనం. దాన్ని తీవ్రంగా చేయకుండా సున్నితంగా చేస్తూ ఉండాలి. ధ్యానంలో ఎప్పుడూ కూడా తీవ్రం అనేది పని చేయకూడదు. ఊరికే గౌతమ రోజు బుద్ధుడు ఒక గంటే చెప్పినట్టు సార్ చేసేది, తెల్లవారుజామున 5 to 6 మన సెషన్లోనే ఆ, చేస్తున్నాను నేను. మధ్య మార్గాన్ని అనుసరించి లేదు, ఎంతకాలమైనా చేయాలి. మీకు ఒక అనుభవం మీకు కొంతకాలం రిపీటెడ్ గా వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత అనుభవం ఉండదు. అది మన కర్మలను దగ్ధం చేయడంలో ఈ చిన్న చిన్న నొప్పులు, ఈ చిన్న చిన్న ఆ, ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట. అవన్నీ బ్యాక్గ్రౌండ్ లో మన కర్మలు దగ్ధం అవుతూ ఉంటాయి. ఎన్నో జన్మ పరంపరల నుంచి మనం తెచ్చుకున్న కర్మలు అవి ఉంటాయి కదా, అవన్నీ క్లియర్ భయపడవలసిన అవడానికి అవసరం లేదు సార్. ఏ భయపడవలసిన విధంగా అవసరం లేదు. ఏ విధంగానూ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా థ్యాంక్ యూ చెప్తాను సార్. చాలా మందికి. ఆ మీరు ఉపసంహారం చేసుకుంటే మళ్ళీ ఫ్రీ అయిపోతారు. దాని నుంచి కొద్దిగా మీరు పక్కకు వచ్చి కొద్దిగా వాటర్ తాగి, అందుకే పక్కన పూర్వ రోజుల్లో చూడండి ఋషులు వాళ్ళు కమండలం మెయింటైన్ చేస్తారు. అలాగే మనం కూడా పక్కన చిన్న ఒక వాటర్ బాటిల్ ఏదైనా పెట్టుకుని మధ్య మధ్యలో తాగుతూ ఉండి కొంచెం సేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ ధ్యానం కేటాయించాలి. నేను అవర్స్ టుగెదర్ మెడిటేషన్ చేయడానికి గల కారణం అదే. మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చినా సరే మళ్ళీ వెంటనే ధ్యానంలో కూర్చునేవాడు. అంటే ధ్యానం నుంచి బయటకు వచ్చేసాననేది నేను పెట్టుకునేవాడిని కాదు. ధ్యానంలోనే ఉన్నాను, మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుని మళ్ళీ ధ్యానం చేసేవాడు. అవర్స్ టుగెదర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ క్లారిటీ బాగా పెరుగుతుంది. మొట్టమొదటి ఎక్కువసేపు చేయాలి. ఇప్పుడు అంతసేపు నేను చేయాల్సిన అవసరం లేదు, ఒక గంట సేపు ధ్యానం చేస్తే సరిపోతుంది. అందరికీ అలానే చేస్తామని చెప్పలేము. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. ఇది ఏ ఒక్కరిని మరొకరితో కంపేర్ చేసి మనం చెప్పకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్కలా జరుగుతుంది. సార్ అంటే ఓకే. ఇప్పుడు ఆ సార్కి కళ్ళు లోపలికి లాగుతున్నాయి ఇట్లా అన్నారు కదా, ఇప్పుడు ఎక్కువ ధ్యాన సాధన చేశారనుకోండి, ఆ స్థితి నుంచి త్వరగా బయటకు రాగలుగుతారంటారా? ఎక్కువ ధ్యాన సాధన అంటే మీరు ఎంతవరకు తీసుకోగలరో అంతవరకు చేసి మళ్ళీ ఉపసంహారం చేసుకొని మళ్ళీ ధ్యాన సాధన చేసుకుంటూ ఉండాలన్నమాట. అంటే అక్కడ ఎన్ని అవర్స్ చేస్తున్నాము ఇది అనేది కాదు, ఆ అనుభవం మీరు తీసుకోగలిగే స్థితిలో ఉన్నారా లేదా అనేది మీరే మీకు నిర్ధారణ చేసుకోవాలి. ఇక్కడ ఎప్పుడు కూడా నేచర్ మీకు సహకరిస్తూ ఉంటుంది. అది అది మనతో మాట్లాడుతూ ఉంటుంది. ఆ ప్రకృతి మాత మిమ్మల్ని ఆ అన్లైటెండ్ ఎక్స్పీరియన్స్ కి నెమ్మదిగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. మనం అది వింటూ ఉండాలి. మన ఇది నేను తీసుకోగలనా లేదా, ఇది నాకు సరిపోవట్లేదు, నేను తీసుకోలేకపోతున్నాను అని అనుకున్నప్పుడు మళ్ళీ ఉపసంహరణ చేసి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం ఒక వస్తువుని తోమేమనుకోండి, అది కంటిన్యూస్ గా తోమితే అవ్వదు. కాసేపు గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తోమితే అది మళ్ళీ క్లియర్ అవుతుంది. అలాగా ఎన్నో జన్మల నుంచి మనం చేసిన కర్మలు మనల్ని రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి. మన ఎన్లైటెన్ స్టేట్ కి అడ్డుపడుతూ ఉంటాయి, అప్పిస్తూ ఉంటాయి. మూఢనమ్మకాలు పేరుతో ఇప్పుడు ప్రపంచంలో జరుగుతుంది కూడా అదే. ఇవన్నీ పోవాలంటే చాలా ధ్యాన సాధన కావాలి. సో ధ్యాన సాధనకు వచ్చారంటేనే మీరు ఆ ఒక గొప్ప లీప్ మీ జీవితంలో. థ్యాంక్ యూ సార్. అదే. సార్ చివరిగా ఒక క్వశ్చన్, మన పత్రిజీ ధ్యాన్ మహాయాగానికి కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ వెళ్తూ ఉంటాము. ఆ ఎలాంటి అక్కడ మనం ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఆ శక్తిని ఎలా తీసుకోవడానికి మనకి అనువుగా ఉంటుంది, అది చెప్పండి. ధ్యానం పట్ల మీకు ఒక మంచి అవగాహన మీకు ఉంటే చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు సత్యలోకము తపోలోకం మీరు ఏమీ చేయక్కర్లేదు, ఆటోమేటిక్ గా ఫాలో అయిపోతారు. అక్కడికి వెళ్ళాక ఎలా ఉండాలా ఏం చేయాలా అని అనుకుంటుంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరో ఒకరు మీకు దొరుకుతారు, ఇక్కడ ఉండండి అంటారు. ఆ భోజనానికి అడ్డు ఉండదు. ఇంకా అది తపోలోకము సత్యలోకమే. తపోలోకము సత్యలోక అనుభూతి కలగాలంటే ధ్యాన మహాయాగానికి వెళ్ళాలి. మీరు ఎక్కడ ఉండాలి ఏం చేయాలి ఏమీ అక్కర్లేదు. జస్ట్ డబ్బులు కూడా లేకపోయినా పర్వాలేదు, అక్కడ దాకా వెళ్తే ఎవరో మీకు సహకారం చేస్తారు. తపోలోకం సత్యలోకంలో మీకు అవి అలౌకికమైన అనుభూతులు మీకు కలుగుతాయి. జస్ట్ మీరు వెళ్తే చాలు. అక్కడ చలి బాగా ఎక్కువ ఉంటుంది, ఎలాగాని మీరు అనుకుంటారు, కానీ అలా ఏం అనిపించదు. అక్కడికి వెళ్ళి అందరితో కూర్చొని ధ్యానం చేస్తుంటే చాలా వెచ్చగా అనిపిస్తుంటుంది. ఆ, అసలు నేను తట్టుకోగలను అనుకుంటారు. చాలా మంది సైనస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ఎలాగా అని అనుకుంటుంటారు. ఏమీ అవసరం లేదు, జస్ట్ బ్లైండ్ గా మీరు అక్కడికి వెళ్ళిపోతే చాలు. మీకు ఒక జీవిత కాలానికి సరిపడా అనుభవాలు మీకు అక్కడ జరుగుతాయి. ఎందుకంటే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తపోలోకం, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సత్యలోకం. ఈ రెండు అనుభూతులు మీకు అక్కడ కలుగుతాయి. ఆనందం తప్ప మరొకటి ఉండదు. ఎటు చూసినా మామూలుగా మనం ఎప్పుడో ఒక ఒక ధ్యాన కేంద్రానికి వెళ్ళినప్పుడు
మనకి కొంతమంది ధ్యాన సాధన చేసిన వాళ్ళు కనపడతారు. అక్కడ అలా కాదు, అనేకమైన ప్రాంతాల నుంచి వచ్చిన ధ్యాన సాధన చేసిన వాళ్ళు వస్తారు. కొంతమంది హిందీ మాట్లాడిన వాళ్ళు వస్తారు. వాళ్ళందరి తాలూకా అనుభవాలు ఉంటేనే చాలు. ఇంకేమీ అక్కర్లా, మీరు అక్కడ ఉంటే చాలు అంతే. మీరు ఏమీ చేయక్కర్లేదు. అక్కడే తపస్సు జరిగిపోతుంటుంది, అక్కడే మీకు అనుభవాలు జరిగిపోతాయి, అక్కడే మీకు జ్ఞాన సాధన జరిగిపోతుంది. ఒక క్రాష్ కోర్స్ అన్నమాట. అంతకుమించి ఇంకేమీ ఉండదు. ఎందుకంటే అనేక ఆ, ఆ, జ్ఞాన మహాయజ్ఞాలు అనుభవించిన ఆ, అనుభవంతో నేను చెప్తున్నాను. Yes, sir. అదొక Thank దివ్య you, sir. అనుభవం. థ్యాంక్ యూ సార్. ఆ దివ్య అనుభూతిని అందరూ తప్పనిసరిగా పాల్గొని ఆ అనుభవాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనూష గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే. ఆమ్, ఆ, నన్ను కొంతమంది డౌట్స్ అడిగారు, నేను ఆన్సర్ ఇచ్చున్నాను. నేను ఎర్లీ మార్నింగ్స్ 3:30 to 4 అలా మెడిటేషన్ లో కూర్చోండి, మీకు కొంచెం ఎక్కువ ఎనర్జీస్ వస్తాయి, బాగుంటుంది అనేసి. కానీ చాలా మంది ఏం కంప్లైంట్ చేస్తున్నారంటే, మేము నిద్రపోతున్నాము, అలా బెడ్ మీద నుంచి లేసి వచ్చి ఇక్కడ మెడిటేషన్ లో కూర్చుంటుంటే అంటే, లేదు, కొన్ని రోజుల తర్వాత మీకు ఎరుక అనేటువంటిది వస్తుంది, మీరు ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి అని చెప్పాను. ఇంకొంచెం బెటర్ గా నాకు తెలిసిన ఆన్సర్ ఇది చెప్పాను సార్. ఇంకొంచెం వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండేలాగా ఏమైనా చెప్తారా సార్? నేను నా సొసైటీకి పత్రి గారు చెప్పింది ఏంటంటే, ధ్యాన సాధనకి ఏ సమయమైనా అనుకూలమే. అయితే కొన్ని కాలాలు ఈ బ్రహ్మ ముహూర్తము, తర్వాత పౌర్ణమి కాల రోజులు, ముందు ఒక రోజు, తర్వాత ఒక రోజు, మొత్తం 3 రోజులు. 3 రోజులు తర్వాత పిరమిడ్ కింద కూర్చుని మెడిటేషన్, తర్వాత సామూహికంగా మన అందరి మధ్య కూర్చొని చేసిన ధ్యాన సాధన, ఇవి కొన్ని ఏం చేస్తాయంటే మనల్ని చాలా వేగంగా మన ధ్యాన సాధన ముందుకు తీసుకెళ్తాయి. ఆ ఆ సమయాలను మనం ఉపయోగించుకోగలిగితే మిగతా సమయాల్లో మనం చేసే దానికన్నా ఎక్కువ ఫలితాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఇది మన పూర్వీకులు కూడా ఇప్పుడు ఇంకే చెప్పారు, బ్రహ్మ ముహూర్తంలో చేయటం అనే దాని గురించి. ఆ టైంలో ఏంటంటే ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ ఉండదు మన మీద. పూర్వీకులు అందరూ కూడా ఆ సమయాన్ని ఎక్కువగా తపస్సు చేయడానికి ఉపయోగించేవారు. మీరు జాగ్రత్తగా చూస్తే ఆ సమయంలో వాళ్ళు ఏదైనా పనుల్లో ఉన్నా సరే ఆపేసి ఉండేవారు అన్నమాట. సాయం సంధ్య ముఖ్యంగా. ఉదయంలో మనం తపస్సు చేసినప్పుడు ఏంటంటే రకరకాల మాస్టర్స్ తాలూకా సందేశాలు మనకి అద్భుతంగా ఉంటాయి. ఆ తర్వాత అలౌకికమైన అనుభూతులు అవి పొందటానికి మనం చాలా సిద్ధంగా ఉంటాం. ఏంటంటే రాత్రంతా మనం నిద్రపోతాం. నిద్ర అంటే తెలియకుండా ప్రకృతి ద్వారా మనకి జరిగిన తపస్సు. సో ఉదయం లేవగానే మనకి ఆ తీసుకోవడానికి చాలా సిద్ధంగా ఉంటాం. ధ్యాన సాధన కూడా మనం అన్ని శక్తివంతంగా ఉండేటప్పుడు చేసే ధ్యాన సాధన ఒకలా ఉంటుంది. అలా కాకుండా నిర్వీర్యంగా ఉండేటప్పుడు మనకి శక్తిని కూడగట్టుకోవడానికే ఎక్కువ సమయం సరిపోతుంది. సో రాత్రంతా పడుకుని మనకి శక్తిని కూడగట్టుకొని మనం ఎప్పుడైతే తపస్సు చేస్తామో అప్పుడు మనకి నేరుగా మనకి జ్ఞానం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే సార్. ఏ రకంగా చూసినా బ్రహ్మముహూర్తంలో సాధన చేయటం అనేది చాలా అద్భుతమైన ధ్యాన సాధన. ఆ సమయంలో మనం బాగా తీసుకోగలుగుతాం సందేశాలని. ఇది నేను కూడా అనుభవం చెందాను. సమయంలో ఉండే మన మనస్థితి తరువాత కాలంలో ఉండదు. అంటే ఒక దాటిన తర్వాత మళ్ళీ ఉదయం అది మధ్యాహ్నం ఒకలా ఉంటుంది, సాయంత్రం ఒకలా ఉంటుంది. కాలంలో కూడా మార్పులు కూడా కాకుండా నేను తెలుసుకోవాలి అని అనుకునేటప్పుడు మీకు ఇంకా అప్పుడు కాలంతో పని లేదు. మన శోధన తీవ్రంగా అయినప్పుడు మనకి కాలంతో పని లేదు. కానీ మనం సాంసారికంగా జీవిస్తున్నాం, రకరకాల బాధ్యతల మధ్య జీవిస్తున్నాం, కర్మలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కొన్ని కాలాన్ని మనం ఉపయోగించుకోగలిగితే మన తపశక్తి చాలా తేలికగా ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నాకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి పాయింట్స్ దొరికాయి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకున్నారు క్వశ్చన్ ఆన్సర్ల ద్వారా. ఇంకా మీకు మా సందేహాలకి సమాధానాలు ఇచ్చారు. మాస్టర్స్, ఇంకా ఈ రోజు సమయాభావం అయింది కాబట్టి తప్పదు, మరలా మరొక సెషన్ లో కలుద్దాం. వీలున్న వారందరూ ధ్యాన మహాయాగం ఎంత అద్భుతమో అక్కడ మనం ఉండటమే చాలు అని సార్ వివరించారు. మనలో అందరిలో ఆ దుఃఖం కానివ్వండి, ఏదైతే ఉందో అక్కడ అన్ని పటాపంచలైపోతాయి.
అసలు మనకి ఇంకా రెండో ఆలోచన రాదు. అక్కడ మనం పార్టిసిపేట్ చేయటమే ముఖ్యం. ఆ సార్ చెప్పినట్లుగా అంతమందిలో మనం కలిసి సింపుల్ గా సామూహిక చెప్పాలంటే ధ్యానం తపోలోకము సత్యలోకము రెండు కలిపి ఉంటాయి. అర్హత ఉన్న వాళ్ళమే వెళ్తామేమో సార్ దానికి. అంటే అది ఎవరికైనా అర్హత, అది ధ్యానం చేయడమే దానికి అర్హత. ఇంకా వెళ్ళగలిగిన వాళ్ళు ధన్యులు. ఎస్ సార్. థ్యాంక్ యూ కనీసం థ్యాంక్ యూ పిఎంసి అండి. ఛానల్ వచ్చిన తర్వాత దూరాలుగా వెళ్ళలేని వాళ్ళకి ఆ లైవ్ టెలికాస్ట్ రూపంలో ఏదో విధంగా నేను పార్టిసిపేట్ చేస్తున్నానన్న ఆ అనుభవం కూడా వాళ్ళకి తపశక్తిని యాడ్ ఆన్ చేస్తుందండి. ఎందుకంటే అది గొప్ప యజ్ఞం కదండి, గొప్ప యాగం కదండి. ఎస్ సార్. దానికి వస్తు రూపేణ ధన రూపేణ ఏ రకంగా చేసినా సరే ఆ తపశక్తి, ఆ పుణ్యం రూపంలో మనకు తపశక్తి యాడ్ ఆన్ అవుతుంది. ఎస్ సార్. దాన్ని ఎలా వీలైతే అలాగా మనం అక్కడికి వెళ్ళగలిగితే ఇంకా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో కనీసం 1-2 రోజులన్నా పార్టిసిపేట్ చేయాలి. అలా కూడా కుదరని పక్షంలో మనం పిఎంసి ద్వారా మన ఛానల్స్ లో లైవ్ వస్తుంది కాబట్టి అలా పార్టిసిపేట్ చేసినా అక్కడ ఉన్న అనుభూతిని పొందుతాం. పూర్తి ప్రయోజనం రాకపోయినా ఖచ్చితంగా కొంత ప్రయోజనం అనేది వస్తుంది. ఎస్ సార్. మాస్టర్స్, మరి 11 గంటలకి స్వాధ్యాయ యోగం ఉంది. మరి ఒక యోగి ఆత్మకథ తప్పనిసరిగా అందరూ అటెండ్ అవ్వండి. ఇప్పటి వరకు చూసిన సార్ యొక్క జ్ఞానాన్ని మరలా ఇంకొకసారి విని ఇంకా ఎటువంటి సందేహాలున్నా సార్ మొట్టమొదటి అనుభవాన్ని ఎంత అనుభవం నుంచి జ్ఞానం తీసుకున్నారు అన్నది మనకి చక్కగా వివరించారు. అలాగే ప్రతి ఒక్కటి మనకి ప్రతి పాయింట్ ఇంకొకసారి వినటం వల్ల మనకి బాగా బుర్రలోకి వెళ్ళిపోతుంది. అంటే ఇంకా మనం అద్భుతమైన ఆ జ్ఞానాన్ని మన మిత్రులకి, మన బంధువులకి, ఎవరికి అయినా ఇది ఉపయోగపడుతుంది తప్పనిసరిగా. దాన్ని అందరితో పంచుకోవాల్సిందిగా ప్రార్థన. ఆ ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మనందరికీ అందించినటువంటి మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్ఫూర్తితో మనకి వస్తున్న ఈ మాస్టర్స్ యొక్క అనుభవ జ్ఞానాన్ని విస్తారంగా తీసుకుంటూనే ఉన్నాము. ఇది మన ప్రయాణం. ఈ జర్నీ ఆగదు, సాగుతూనే ఉంటుంది. సహకరిస్తున్న ప్రతి ఒక్క మాస్టర్ కి హృదయపూర్వక ధన్యవాదాలు.